సో ఇప్పుడులాగే రివిజన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నాం సార్ చెప్తాం. ఏంటి డిక్యూఎల్ టీసీఆర్. ఓకే, డిక్యూఎల్ ఏమేమి డిస్కస్ చేసాం మళ్ళీ. లైక్ అదే డిక్యూఎల్ యూజ్ చేసి మనం ఏం చేయగలం. మ్యానిపులేషన్ అండ్ సార్టింగ్. ఓకేనా. సో నిన్న ఏం డిస్కస్ చేసాము, ఇంకొంచెం అడ్వాన్స్ గా డేటాని గ్రూప్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం అనేది చూసాం. ఓకే, సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చేసాం, జస్ట్ ఒక సెలెక్ట్ క్వైరీలో డేటాని ఇవన్నీ చేసాం కదా, ఫిల్టర్, మ్యానిపులేషన్, సార్టింగ్ చేసాం. ఒక టేబుల్ మీద, సింగిల్ టేబుల్ మీద చేసాం. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ మీద మనం మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి, సో విల్ డూ ద ఫిల్టరింగ్, సార్టింగ్ అండ్ మ్యానిపులేటింగ్. ఓకేనా. సో బిఫోర్ మల్టిపుల్ టేబుల్స్ మీద మనం ఏదైనా అప్లై చేసినప్పుడు లైట్ అసలు మల్టిపుల్ టేబుల్స్ మీద అప్లై చేసినప్పుడు అసలు జాయిన్స్, మనం రెండు టేబుల్స్ జాయిన్ చేసే కదా మనం డేటా అనేది ఫిక్స్ చేసేది. సో జాయిన్స్ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి జాయిన్స్ వాడాలనేది వాళ్ళ డిస్కస్ చేద్దాం. సో జాయిన్స్ అనేది వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెండు టేబుల్స్ కానీ 2 or more టేబుల్స్ ని జాయిన్ చేసి దేని మీద జాయిన్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ వన్ కాలం అనమాట. కామన్ వాల్యూ అని ఒక కాలం బేస్ చేసుకుని మనం టేబుల్స్ అనేవి జాయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారిన్ కి కన్స్ట్రెంట్ క్రియేట్ చేశారు. సో ఫారిన్ కి కన్స్ట్రెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ టేబుల్లో కస్టమర్ టేబుల్ ఉన్న ఐడిని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడితో ఫారిన్ కి అనేది క్రియేట్ చేస్తారు. సింపుల్లీ జాయిన్స్ కూడా అంతే అనమాట. సో రెండు టేబుల్స్ మధ్య కామన్ వాల్యూ ఏదైతే ఐడి ఉంటుందో రెండిట్లో, సో ఆ బేస్ చేసుకుని జాయిన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఒకసారి పెయింట్ ఓపెన్ చేస్తున్నా. సో assume there is a table. ఓకే, ఇలా ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ నేను 4 రాసా. ఇన్ కేస్ ఒక ట్రిలియన్ రికార్డ్స్ ఉన్నాయి లేదా మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ నేను మెక్ని మెకానికల్ అని చేంజ్ చేయాలనుకోండి, ట్రిలియన్స్ మీద ఇంపాక్ట్ చేస్తే సర్వర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు క్వైరీ రన్ అవడానికి మినిమం 1 hour కూడా పట్టవచ్చు అప్డేట్ కన్వెంట్, ఎందుకంటే ట్రిలియన్ రికార్డ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి మనం మామూలుగా ఏం చేస్తాం అంటే, సో టేబుల్ని 2గా డివైడ్ చేసి విల్ స్టోర్ ద డేటా అనమాట. సో ఈ టేబుల్ని మనం ఏం చేస్తాం అంటే 2 tablesగా డివైడ్ చేసి, ఓకే, సో ఈ టేబుల్లో ఫస్ట్ టేబుల్ ఏం పెడతాం అంటే కస్టమర్ డీటెయిల్స్ అనేవి పెడతాం, అరే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి పెడతాం. ఇంకో టేబుల్లో ఏంటంటే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2. ఓకే, 1 అంటే మెక్, 2 అంటే ఐటీ అని చెప్పి పెట్టేస్తాం సింపుల్గా. ఇప్పుడు నేను మెకానికల్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, సెకండ్స్లో అయిపోద్ది కదా. ఈ ఐడిని ఇక్కడ కాల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే డిపార్ట్మెంట్ ఐడి అని చెప్పి పెడతాం. సో ఈ డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఉన్నాడు. సో పవన్ గేమ్ పెడతాం అంటే 1 అనేది పెడతాం. ఓకే, నెక్స్ట్ ఆలీకి 2 అని పెడతాం. నెక్స్ట్ ఈశ్వర్కి 3 అని పెడతాం. ఈశ్వర్కి 1 అని పెడతాం. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మెకానికల్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఎంతసేపు పడుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. అదే మీరు తీసుకెళ్ళి ఒక సింగిల్ టేబుల్లో అన్ని వాల్యూస్ స్టోర్ చేశారనుకోండి, ఓకే, ఇన్ కేస్ ఏదైనా చేంజ్ చేయాలన్నా ఏదైనా అప్డేట్ చేయాలన్నా ట్రిలియన్ రికార్డ్స్ మీద ఇంపాక్ట్ పడింది. సో ఈ ప్రాసెస్ని నార్మలైజేషన్ అంటాం. సో ఇది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒక టేబుల్లో ఉన్న డేటాని మల్టిపుల్ టేబుల్స్గా డివైడ్ చేసి స్టోర్ చేసాం. ఓకే, డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఒక 2 SQL లో 2 టేబుల్స్ క్రియేట్ చేశాను.
వాటికి ఏమి ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్ ఏమి లేదు, రెండు టేబుల్స్ కి పెట్టాలి. ఓకే కానీ నేను ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు ఆ రెండింటికి రిలేషన్ లేదు, జాయింట్ అప్లై చేయొచ్చు. చేయొచ్చు, ఉన్నా చేయొచ్చు లేకపోయినా చేయొచ్చు, రిజల్ట్ అయితే అదే వస్తుందా? ఆ రిజల్ట్ అదే వస్తుంది, చేంజ్ ఉండదు. మరి ఇంకా కన్స్టెంట్స్ మనం అసలు దేనికి వాడతామని చెప్పాం? అదే ఒక డేటా యూనిట్ లో ఇన్పుట్ చేస్తే అందులో అప్డేట్ అవ్వాలి. అలా కాదు, యాక్యురేట్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి అనేది కన్స్టెంట్స్ వాడతాం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కంపల్సరీ ఈ కాలంలోకి ఈ రికార్డే రావాలి, ఈ రికార్డ్ వస్తేనే నాకు సాటిస్ఫై అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం ఉంది, దాంట్లో రికార్డ్స్ కంపల్సరీ యూనిక్ ఉండాలంటాడు, లేదా కంపల్సరీ ఎం అనే రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి, వేరే వాల్యూ వస్తే తీసుకోవద్దని చెప్తాడు ఆ కాలంలోకి. సో ఇలాంటి దాన్ని అచీవ్ చేయడానికి కన్స్టెంట్స్ అనేవి వాడతాం. ఓకే, జాయింట్స్ అనేది దేనికి వాడతాం? డేటాని చూపించడానికి వాడతాం. ఓకేనా, డేటాని చూపించడానికి జస్ట్ విజువలైజేషన్ కోసం వాడతాం. ఓకే, సో విజువలైజేషన్కి సో ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఇన్ కేసు రెండు మ్యాచ్ అవ్వకపోతే నల్ ప్రింట్ అయింది. అంటే ఇంకొకటి ఇటువైపు డేటాబేస్ ఉంటాయి కదా, అవును, ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ ఇంకో డేటాబేస్ లో ఉన్న టేబుల్ కూడా మనం చేయొచ్చు. డీబీ లింక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, MySQL లో సపోర్ట్ చేయదు, డేటా వేరియస్ సపోర్ట్ చేస్తాయి, రియల్ టైం చేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు డేటాబేసెస్ ఉన్నాయి, ఓకే. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ డేటా మార్ట్ కాన్సెప్ట్ నీకు గుర్తుంది కదా, డేటా మార్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఏ రోజు లేదా 1 వీక్ డేటా అనేది పంపించాలి. ఇన్ కేస్ డేటా మార్ట్ డేటాబేస్ డౌన్ అయింది ఒక 2 days, సో దీంట్లో 2 days నుంచి డేటా రావట్లా, ఇక్కడ నుంచి ఫెచ్ చేయాలి, మాన్యువల్గా చేయకూడదు, ఆటోమేటిక్గా జరగాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లాక్ టేబుల్ పెట్టుకుంటారు, ఈ లాక్ టేబుల్ లో లాస్ట్ ఫెయిల్ డేట్ అని ఉంటుంది, లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ డేట్, ఆ డేట్ బేస్ చేసుకుని ఆ డేట్కి కరెంట్ డేట్కి మధ్య ఉన్న డేటాని తీసుకుని ఎన్ని డేట్స్ అయితే ఉంటే అన్ని డేట్స్ డేటాను ఫెచ్ చేసి పంపిస్తారు. ఓకేనా, సో డీబీ లింక్ వాడతారు. సో డీబీ లింక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ డీబీ లింక్ యూజ్ చేసి రెండు డేటాబేస్ మధ్య రిలేషన్స్ క్రియేట్ చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, ఎక్కువ అది మనం చేయం, డీబీఏ చేస్తాడు. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వద్దాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ టేబుల్ ఉంది ఈ కామర్స్ అప్లికేషన్లో, ఈ కామర్స్ అప్లికేషన్ కస్టమర్ టేబుల్ ఉంది. సో మొత్తం తీసుకెళ్ళి కస్టమర్ టేబుల్లో స్టోర్ చేయలేము. సో కస్టమర్ డీటెయిల్స్ ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం, కస్టమర్ అడ్రస్ ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం, కస్టమర్ కార్ట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, కస్టమర్ ఏదైతే ఆర్డర్స్ చేస్తాడో అవన్నీ ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం, ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. ఎందుకు 5 టేబుల్లో స్టోర్ చేస్తాం? బికాస్ ఆఫ్ దీస్ అనమాట. ఓకే, సో కస్టమర్కి మల్టిపుల్ అడ్రసెస్ ఉంటాయి, ప్రైమరీ సెకండరీ అనేవి చాలా ఉండొచ్చు. మీరు అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి, మీకు అడ్రస్ సెలెక్ట్ అడ్రస్ అని చెప్పి మీ దగ్గర ఒక 20 అడ్రస్ ఉంటే 20 అడ్రస్లు చూపించింది. ఇన్ కేస్ అవన్నీ ఒకే టేబుల్లో స్టోర్ చేస్తే ఏమైతే కాలం అని ఎంత పెరుగుతూ వెళ్తుంది. సో రిట్రీవింగ్ కానీ ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ చాలా టైం పడుతుంది అనమాట. సో వీటిని రెడ్యూస్ చేయడానికి మనం నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ వాడతాం. నార్మలైజేషన్ అంటే నథింగ్ బట్ డూప్లికేట్ వాల్యూస్ని ఇంకొక టేబుల్లో స్టోర్ చేస్తాం అనమాట, సింపుల్గా. క్లియర్ ఇక్కడ వరకు? సో ఎప్పుడైతే ఇలా స్టోర్ చేస్తాం, ఓకే, బట్ రిట్రీవ్ చేసేటప్పుడు దేర్ షుడ్ బి ఏ సంథింగ్. సో రిట్రీవ్ చేయాలంటే రెండింటి మధ్యలో కామన్ పాయింట్ పెట్టాలి. సో అవి మనం ఐడి కింద పెట్టుకుంటాం అనమాట. సో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ అనుకున్నాం, డిపార్ట్మెంట్ ఏవైతే ఈ లిస్ట్ ఉందో దానికి మనం ఒక ఐడి అసైన్ చేసి ఐడిని కస్టమర్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే. సో గో హియర్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? సో ఎందుకు టేబుల్ని మల్టిపుల్గా డివైడ్ చేస్తాం అనేది క్లియర్ కదా. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం జాయిన్కి. సో జాయిన్స్ అనేది దేనికి వాడతాం? జాయిన్స్ కంబైన్స్ రో ఫ్రమ్ 2 or more tables బేస్డ్ ఆన్ ద రిలేటెడ్ కాలమ్స్. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేసింది కొన్ని కామన్ జాయిన్స్ అనమాట, రియల్ టైంలో యూజ్ చేసేవి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ జాయింట్ అనమాట. సో ఇన్నర్ జాయింట్ మీనింగ్ అంటే మీరు ఒక టేబుల్ ఏలో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇది టేబుల్ ఏ, ఇది టేబుల్ బి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజు అని ఇచ్చాను, డిపార్ట్మెంట్ ఐడి అనేది ఏమి ఇవ్వాల, నల్ ఉంది. ఓకే, అండ్ ఇట్ సైడ్ వచ్చేసి 3 ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈసీ అనుకుందాం. సో ఎప్పుడైతే ఇన్నర్ జాయింట్ యూజ్ చేస్తారో ఈ రెండు టేబుల్స్ మధ్యలో, సో ఇది ఒక టేబుల్ ఏ, ఇది టేబుల్ బి అనుకుందాం. ఎప్పుడైతే ఇన్నర్ జాయింట్స్ యూజ్ చేస్తారో ఆ కండిషన్ రాస్తారు కదా, ఆన్లో మీరు ఏదైతే ఐడీస్ని మ్యాచ్ చేస్తారో ఈ టేబుల్లో
డిపార్ట్మెంట్ ఐడి ఉంది, ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది ఐడి. ఈ రెండింటిని మీరు ఎప్పుడైతే జాయిన్ చేస్తారో రెండిట్లోనే వాల్యూస్ మ్యాచ్ అయితే డేటా ప్రింట్ అయింది, లేకపోతే డేటా అనేది ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ టేబుల్లో చూడండి, ఈ రెండింటికి మీరు చెప్పండి ఏమేమి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. పవన్, అలీ, ఈశ్వర్ అనే 3 ప్రింట్ అవుతాయి. రాజు అనేది ఎందుకు ప్రింట్ అవ్వదు? డిపార్ట్మెంట్ ఐడి అనేది డిపార్ట్మెంట్ టేబుల్ ఉన్న ఐడితో మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో మీకు ఇక్కడ రాజు యొక్క డీటెయిల్స్ అనేవి ప్రింట్ అవ్వవు. క్లియరా? ఇన్నర్ జాయింట్స్ క్లియరా? సిమిలర్లీ మిగతా జాయింట్స్ చూద్దాం చూడండి. సో దెర్ ఈస్ ఎ లెఫ్ట్ జాయింట్ అనమాట. సో లెఫ్ట్ జాయింట్లో ఏమైందంటే లెఫ్ట్ టేబుల్ ఉన్న డేటా అంతా ప్రింట్ అయింది, వేరే మ్యాచింగ్ కాలమ్స్ లేవు కదా. ఇప్పుడు రాజుకి వాల్యూ లేదు, రాజు కాలంలో ఏం ప్రింట్ అయితే నల్ ప్రింట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఏం ప్రింట్ అయిందంటే ఏవైతే మ్యాచింగ్ కాలమ్స్ ఉన్నాయో, ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, వేరే ఈసీ అనేది ఉంది కదా, ఈసీ అనేది కస్టమర్ టేబుల్తో దేనితో మ్యాచ్ అవ్వట్లా. సో కస్టమర్ టేబుల్స్లో ఉన్న డీటెయిల్స్ అన్ని నల్ల వచ్చి రాజు యొక్క డీటెయిల్స్ అనేవి ఈసీ అని ప్రింట్ అయింది. ఓకే, నేను ఒక్కసారి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి, రాజుకి కూడా ఒక నెంబర్ ఇద్దాం 4 అని. ఓకే, సో ఒక్కసారి సింటాక్స్ చూడండి. సెలెక్ట్ ఓకే, సెలెక్ట్ టేబుల్, ఓకే, సెలెక్ట్ ఫీల్డ్స్ నథింగ్ బట్ కాలమ్స్. ఓకే, కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి ఆన్ ఏ డాట్ కీ ఈక్వల్ టు బి డాట్ కీ. కీస్ అంటే ఇక్కడ ఐడీస్ అనమాట. ఓకే, ఏవైతే ఐడీస్ మనం జాయిన్ చేయడానికి యూజ్ చేస్తామో దాని కీస్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఏ టేబుల్లో బి టేబుల్లో ఏవైతే కీస్ దగ్గర మ్యాచ్ అవుతున్నాయో ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. మన దగ్గర 2 యూజ్ ఫ్లిప్కార్ట్. సో మన దగ్గర ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. ఐ విల్ జాయిన్ ప్రొడక్ట్స్ అండ్ ఓకే, ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఉంది, సేల్స్ అనే టేబుల్ ఉంది. ఓకేనా? సో రెండింటికి మధ్యలో కామన్గా ఏముంది చూడండి, ప్రొడక్ట్ ఐడి అనేది కామన్గా ఉంది. సో ప్రొడక్ట్స్ అనే టేబుల్లో ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ అనే టేబుల్లో ఒక్కొక్క ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంత క్వాంటిటీ సోల్డ్ అయింది అనేది ఈ టేబుల్లో ఉన్నాయి. సేల్స్ టేబుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీ సేల్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రొడక్ట్ అనే టేబుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, టోటల్ స్టాక్ ఎంత ఉన్నది ఉంది. సో ఇన్ కేస్ నాకు 2 కలిపి కావాలి, అసలు ఓవరాల్గా ప్రొడక్ట్ ఎంత ఉంది, నా దగ్గర వేర్ హౌస్లో ఎంత స్టాక్ ఉంది, ఎంత సేల్ చేశా, నేను ఇలా జాయిన్ చేసి చూపించాలనుకుంటా. ఓకే, సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీరు దీన్ని చూపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్, ఇందాక చూపించా కదా, సెలెక్ట్ కాలమ్స్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఒక్కసారి ఇక్కడ సింటాక్స్ చూద్దాం మళ్ళీ. ఇన్నర్ జాయిన్ టేబుల్ బి, ఏదైతే సెకండ్ టేబుల్ ఉందో అది ప్రొడక్ట్స్. ఇన్నర్ జాయిన్ సెకండ్ టేబుల్ ఏంటి, సేల్స్. సో ఎక్కడ మీట్ చేస్తున్నాం? ఆన్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ఆన్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి. ఎలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇక్కడ డేటాబేస్కి అర్థం కాదు మీరు రాసిన క్వైరీ. ఎందుకు? అసలు ఐడి అనేది దేంట్లో నుంచి పిక్ చేసుకుంటున్నారు, ప్రొడక్ట్ ఐడి దేని నుంచి పిక్ చేసుకుంటున్నారు, స్టార్ అంటే ఏ స్టార్, ప్రొడక్ట్ స్టారా, సేల్స్ టేబుల్లో స్టారా, దానికి తెలియదు. సో మనం దానికి చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలియాస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ప్రొడక్ట్స్ అనే టేబుల్ని ఏ అనుకుంటాం, యాజ్ ఏ అనుకోవచ్చు. నాకు ఏం అర్థం కావట్లేదు అంటే నాకు ఇలా రాస్తే అర్థం కాదనుకున్నప్పుడు యాజ్ ఏ అని పెట్టుకోండి. ఇన్ కేస్ సింపుల్గా ఇలా డైరెక్ట్గా బి అని కూడా డిఫైన్ చేసేయచ్చు. యాజ్ అనేది డిఫైన్ చేయాల్సిన మ్యాండేటరీ లేదు, బట్ నాకు అర్థం అవడం కోసం యాజ్ అని పెట్టుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ఈ స్టార్ అనేది ఏంటి, ఏ స్టార్, ఏ డాట్ స్టార్. ఓకే, ఇక్కడ ఐడి అనేది ఏంటి, ప్రొడక్ట్ అనే టేబుల్లో ఐడి అని ఉంది. సో ఏ డాట్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి దేంట్లో ఉంది, బి డాట్ ఐడి. సో ఇక్కడ సేల్స్ బి అన్నాం, ప్రొడక్ట్ అనే టేబుల్ ఏ అనుకున్నాం. ఓకే, ఏ డాట్ స్టార్ అంటే ఏ టేబుల్లో అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వమని. ఓకేనా? ఇక్కడ ఏంటి, రెండింటిని దేని మధ్యలో జాయిన్ చేస్తున్నాం, ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి దగ్గర చేస్తున్నాం. బట్ దీనికి అర్థం కావడం కోసం
ఏ టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాం అనేది ఇక్కడ పెట్టాం చూడండి. ఏ బి అనేది డిఫైన్ చేసాం. ఓకేనా? ఈ కాలం నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనం ఇలా డిఫైన్ చేసాం. క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇంకొకటి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఇప్పుడు నేను కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమని చెప్పా? స్టాక్ చూపించాలన్నా, సేల్ ఎంత అయిందో చూపించాలన్నా, టోటల్ చూపించాలన్నా, ముందు అసలు స్టాక్ రెండు టేబుల్స్ జాయిన్ చేసి స్టాక్, సేల్ స్టాక్ రెండింటిని తీసుకొద్దాం. సో ఇక్కడ ఏ డాట్ ప్రొడక్ట్ నేమ్ కామా స్టాక్, ఏ డాట్ స్టాక్. సో సేల్ అయిన డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి, సేల్స్ అనే టేబుల్ ఉన్నాయి. సో క్వాంటిటీ సోల్డ్, సో బి డాట్ UANTITY సోల్డ్. క్లియరా? ఇది అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. సో నేను ఫస్ట్ ఏం చెప్పా? సో ప్రొడక్ట్ అనే టేబుల్ ఉన్నాయి, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ అనే టేబుల్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ సేల్ అయిందనే డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి ప్రొడక్ట్ టేబుల్ ఉంది, స్టాక్ అనేది ఉంది. సో ప్రొడక్ట్ నేమ్, స్టాక్ చూపించాలనుకుంటా. ఇంకొక టేబుల్లో ఉంది, సేల్స్ టేబుల్లో ఎంత క్వాంటిటీ సోల్డ్ అయింది అనేది ఉంది. సో దాన్ని నేను తీసుకొచ్చి జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను టేబుల్ అవుట్పుట్ ఏం చూడాలనుకుంటున్నా అంటే నా దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత సోల్డ్ అయింది అనేది ఒక జాయిన్ కండిషన్ యూజ్ చేసి చూడాలనుకుంటున్నా. ఓకేనా? సో దానికి నేను యూజ్ చేస్తున్నా అంటే ఇన్నర్ జాయింట్ అనేది యూజ్ చేస్తున్నా. క్లియరా? ఇంకొకటి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో ప్రొడక్ట్ అనే టేబుల్లో చూడండి, అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. వేరాజ్ సో 11, 12 అని ఉన్నాయి, చూసారు కదా? ఇవి నేను కొత్తగా యాడ్ చేసిన డేటా అనమాట. సో దీని డీటెయిల్స్ అనేవి సేల్స్ టేబుల్లో లేదు. సో 11 అండ్ 12 ఐడీస్ అనేవి సేల్స్లో లేవు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ప్రొడక్ట్స్ ఐడి డిసెండింగ్, సారీ ఆర్డర్ బై ఐడి డిసెండింగ్. ప్రొడక్ట్ ఐడి ఓకేనా? సో ప్రొడక్ట్ ఐడి 13, 14 ఉన్నాయి. 13, 14, 10 ఉంది, 11, 12 లేవు. చూడండి సేల్స్ అనే టేబుల్లో, ప్రొడక్ట్ అనే టేబుల్లో 11, 12 ఉన్నాయి, 13, 14 లేవు. ఓకేనా? క్లియర్ ఇది? సో ఒకసారి టేబుల్ కరెక్ట్గా చూడండి, టేబుల్ ఉన్న డేటాని. సో ఇక్కడ 11, 12 ఉన్నాయి. ఓకే, దీంట్లో ఏంటి 11, 12 లేవు, 13, 14 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రెండు టేబుల్స్లో కామన్ వాల్యూస్ లేవు సరిగ్గా చూస్తే. ఓకేనా? నా ఇక్కడికి వద్దాం. సో సేల్ అనే టేబుల్లో కూడా ప్రొడక్ట్ ఐడి అనే ఉంది. డన్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? కామన్ ఉన్న వాల్యూస్ వస్తాయి. సో ఏమేమి ప్రింట్ అవ్వ ప్రొడక్ట్ టేబుల్లో? ఒకసారి ప్రొడక్ట్ టేబుల్కి వెళ్దాం. 11, 12 అనేవి ప్రింట్ అవ్వవు. ఈ టేబుల్లో సేల్స్ అనే టేబుల్లో 13, 14 ప్రింట్ అవ్వవు, ఎందుకంటే కామన్ వాల్యూస్ కావాలి. సో ప్రొడక్ట్ ఐడి ఒక దాంట్లోనే ఒక దాంట్లో లేవు. సో ఏవైతే మ్యాచ్ అవ్వో అవి ప్రింట్ అవ్వో, మ్యాచ్ అయిన డేటా మాత్రమే ప్రింట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదుగా? క్లియర్ కదా? ఒక్కసారి మళ్ళీ అడగండి ఏదైనా ఉంటే ఇన్నర్ జాయింట్ పరంగా. సో జాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్నర్ జాయింట్లో ఒక్కసారి అర్థం కాకపోతే అడగండి. సార్ అక్కడ ఇన్నర్ జాయిన్ సేల్స్ యాప్ బి ఇవ్వకుండా ఒక నార్మల్ బి ఇచ్చినా కూడా వర్కౌట్ అవుతుందా? అర్థం కాలేదండి. అక్కడ సేల్స్ యాస్ బి అని ఇవ్వాలి కానీ సార్ అక్కడ యాజ్ ఎలియాస్ కంపల్సరీ ఇవ్వాలండి, ఎందుకంటే మీరు కాలం నేమ్స్ కి డిఫైన్ చేసేటప్పుడు చెప్తారు కదా. ఇన్ కేస్ నాకు ఎలియాస్ ఇవ్వకుండా రావాలి అనుకుంటే సార్ నెక్స్ట్ లైన్ లో అక్కడ సేల్స్ యాస్ బి ఇవ్వలేదు కానీ సార్ మీరు. ఏంటండి? నెక్స్ట్ లైన్ లో ఇన్నర్ జాయిన్ తర్వాత సేల్స్ ఉంది కానీ సార్ యాస్ బిఎం ఇవ్వలేదు కానీ సార్ మీరు మెన్షన్ చేయలేదు కదా. ఇదిగో చేసాం కదా.
సేల్స్ యాజ్ బి అని ఇవ్వలేదు కదా సార్, ఎలియాస్ అదే ఇవ్వలేదు. అంటుంది యాజ్ అంటే ఇప్పుడు నేను ఫ్రెషర్ అండి, నాకు ఎలియాస్ అర్థం కాలేదు అనుకున్నప్పుడు మీరు యాజ్ అనేది మెన్షన్ చేయండి, నాకు అర్థమైంది అనుకుంటే డైరెక్ట్ గా సేల్స్ బి అనేది ఇచ్చేయచ్చు. ఒక అలా అయినా వర్క్ అవుతుందా? ఎలా ఇచ్చిన వర్క్ అయిద్దండి. ఓకే. ఇంకొకటి కూడా ఉంది. సో నాకు అసలు ఎలియాస్ కాన్సెప్ట్ వద్దు, నాకు ఎలియాస్ అర్థం కాలేదు అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఏ ప్లేస్ లో డైరెక్ట్ గా ప్రొడక్ట్ అని ఇచ్చేసండి. ప్రొడక్ట్ ఐడి అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రొడక్ట్ ఐడి, యా. ప్రొడక్ట్ నేమ్ ఇలా ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా. ఓకేనా? ఎలా ఇచ్చినా తీసుకుంటుంది. బట్ ఏంటంటే మనం క్వైరీ లెంత్ పెరిగిపోద్ది కదా, మీ టేబుల్ నేమ్స్ డిఫైన్ చేసుకుంటే వెళ్తే లెంత్ పెరిగిపోద్ది. సో అందుకని లెంత్ తగ్గడానికి ఎలియాస్ అనేది వాడతాం. క్లియరా? సో ఏదైనా త్రీలో ఏదైనా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా టేబుల్ నేమ్ డిఫైన్ చేయొచ్చు, యాజ్ అని ఇచ్చి ప్రోడక్ట్ కి డిఫైన్ చేయొచ్చు. లేదు నాకు సింపుల్ అనుకుంటే డైరెక్ట్గా టేబుల్ నేమ్ ఎలియాస్ నేమ్ డైరెక్ట్గా రెండు ఇచ్చేయచ్చు. ఓకేనా? సో మళ్ళీ ఒక్కసారి రీజాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ జాయిన్స్ అనేది చెప్తాను. చాలా మంది ఇప్పుడు వచ్చారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు దాకా చెప్పింది, కొత్తగా వచ్చారు కదా, అంటే మీ మధ్యలో జాయిన్ అయ్యారు కదా. ఓకే, సో జాయింట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు దాకా మనం డిక్యూఎల్ సింగిల్ టేబుల్ మీద ఫిల్టరింగ్ చేసాం, సార్టింగ్ చేసాం, మ్యానిపులేషన్ చేసాం. ఇన్ కేస్ మల్టిపుల్ టేబుల్స్ మీద చేయాలనుకుంటున్నాను, సో దానికి మనం జాయింట్స్ అనే ఒక ఇది వాడతాం అనమాట. సో జాయింట్స్ అనేవి ముందు అండర్స్టాండ్ చేసుకుని దానిపైన మనం ఇవన్నీ చేద్దాం మళ్ళీ జాయింట్స్ మీద. సో ఫస్ట్ మనకి జాయింట్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం? 2 టేబుల్స్ జాయిన్ చేసి రిజల్ట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అసలు ఎందుకు 2 టేబుల్స్ ఉంటాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, క్లియర్ అక్కడ వరకు? సో 2 టేబుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం? ఇఫ్ కాలం లెంత్ అనేది పెరిగిపోతే అండ్ ఇన్ కేసు దాంట్లో ప్రతి కాలంలో డూప్లికేట్ వాల్యూస్ వస్తే ఏదైనా ఒక వాల్యూని అప్డేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అలా కాకుండా విత్ ఇన్ సెకండ్స్ లో చేయడానికి వాట్ వీఆర్ యూజింగ్ జాయింట్స్ అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఏమని చెప్పా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఇలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇన్ కేస్ నేను మెకానికల్ ఈ టేబుల్లో ఒక ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ నేను మెకానికల్ అని చేంజ్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు నేను అప్డేట్ క్వైరీ మెకానికల్ మీద అప్డేట్ చేస్తే, మెకానికల్ నేమ్ని అప్డేట్ క్వైరీలో చేంజ్ చేస్తే ఒక టేబుల్ మీద ఆ వాల్యూస్ అన్ని ట్రిలియన్స్ అండ్ రికార్డ్స్ మీద అప్డేట్ అవ్వడానికి ఇట్ మే టేక్ అరౌండ్ 5 to 10 minutes. లేదా అప్పుడప్పుడు సర్వర్ చిన్నదైతే 5 hours 10 hours కూడా పడుతుంది. ఓకే, జస్ట్ నేమ్ చేంజ్కి. అలా కాకుండా సో ఇక్కడ ఈ టేబుల్లోకి నేను మొత్తం కస్టమర్ డీటెయిల్స్ పెట్టేసి ఏవైతే ఈ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని ఐడితో డిఫైన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక టేబుల్లో స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మెకానికల్ అని అప్డేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సెకండ్స్ పడుతుంది. ఎందుకంటే సింపుల్ ఒక కాలం మీద ఇంపాక్ట్ కాబట్టి సెకండ్స్లో అయిపోతుంది. అందుకని విల్ స్టోర్ ద డేటా ఇన్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే, ఫ్లిప్కార్ట్ అనే ఎగ్జాంపుల్ చెప్పా. ఫ్లిప్కార్ట్ అనే ఎగ్జాంపుల్ ఏమని చెప్పా? సో మనం కస్టమర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం, అడ్రస్ అనేవి ఇంకోటి టేబుల్లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే అడ్రస్ అనేవి మల్టిపుల్ ఉండొచ్చు. యా, అండ్ దెన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇంకో టేబుల్లో స్టోర్ చేస్తాం. ఎందుకు ఇవన్నిటిని తీసుకెళ్ళి ఒకే టేబుల్లో పెడితే ఏమైంది? డూప్లికేట్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో ఏదైనా అప్డేట్ చేయాలన్నా చేంజ్ చేయాలి. ఇప్పుడు కార్ట్ ఉంది, నేను నాకు నచ్చినప్పుడు ఒక 10 యాడ్ చేస్తాను. నా ఇష్టం అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తా, లేకపోతే చేంజ్ కూడా చేయను. అవి తీసేసి మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాం ఆఫర్స్ బట్టి. సో మన కార్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళి ఒకే టేబుల్ స్టోర్ చేస్తే ప్రతిసారి కస్టమర్ టేబుల్ మీద ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఒకే టేబుల్ మీద మల్టిపుల్ పర్సన్స్ హిట్ చేశారు అనుకోండి, సర్వర్ స్లో అవుతూ ఉంటుంది. సో మీరు ఇంపాక్ట్ అనేది ఒక్కొక్క టేబుల్ మీద ఉండాలి, ఒకే టేబుల్ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు ఇప్పుడు రియల్ టైంలో. సో విల్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్ చేసి దాని మీద ఇంపాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ అని నెక్స్ట్ వీక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఇవన్నీ చిన్న డౌట్, ఒక టేబుల్ మీద మనం కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లో మనం ఒకేసారి 2 సాఫ్ట్వేర్లు ఒకేసారి రన్ చేస్తాం, అప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు మీరు ఒక టేబుల్ మీద ఇంపాక్ట్ జనరలైజ్డ్ ఒక టేబుల్ మీద మనం చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ. మనం నిన్న లాస్ట్ టైం డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం కదా. సో డేటా వేర్ హౌస్, డేటా మార్ట్స్ అనే 2 డిస్కస్ చేసాం. డేటా మార్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం అని చెప్పాను. కాదు అంటే నెక్స్ట్ వీక్ చెప్తా, డోంట్ వరీ, అతను లాస్ట్ ఇది కాబట్టి. సో డేటా మార్ట్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే ఇప్పుడు ఒక 1000 members ఎంప్లాయీస్ ఉన్నారు. 1000 members మొత్తం డేటా వేర్ హౌస్ మీద పడ్డారు అనుకో, సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ సర్వర్ కొలాప్స్ అవడం కానీ డౌన్ అవడం కానీ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 1000 మంది కస్టమర్స్ దీంట్లో 100 మంది ఈ మంత్ డేటానే ఫెచ్ చేయాలనుకుంటారు. సో ఈ కరెంట్ మంత్కి ఒక 100 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక సపరేట్ డేటాబేస్ మార్ట్స్ క్రియేట్ చేసి, డేటాబేస్ నథింగ్ బట్ డేటా మార్ట్స్ క్రియేట్ చేసి
వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో అలాగే టేబుల్స్ కూడా క్రియేట్ చేసేప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఒకే టేబుల్ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు. సో ఇన్సర్షన్ అని ఒక టేబుల్లో చేస్తాం, రెట్రీవ్ అని ఇంకో టేబుల్లో చేస్తాం కదా. మొత్తం డేటా వేర్ హౌస్ అదే కదా నేను చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్ట్ అనేది చేంజ్ అయ్యే టేబుల్స్ ఉంటాయి. సో చేంజ్ అయ్యే వాల్యూస్ ఉన్న ఒక వాల్యూస్ అన్నింటిని ఒక టేబుల్లో అలా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. డేటా లేక్స్ అని కూడా అనొచ్చా? యా, డేటా లేక్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ నెక్స్ట్ వీక్ మీకు చెప్తా అండి. డేటా స్టోరేజ్ గురించి లేదా ఈ కాన్సెప్ట్స్ అని నెక్స్ట్ వీక్ అసలు ఏది ప్రాక్టికల్ ఉండదు, అంత థియరీ క్లాసే. రియల్ టైంలో ఏం జరుగుతుంది, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను కదా మల్టిపుల్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు క్లియరా. సో ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, ఎందుకు ఉండొచ్చు అంటే ఒకే టేబుల్లో డేటా పెడితే చాలా ఇబ్బంది అయింది కాబట్టి విల్ స్టోర్ ఇన్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ విల్ జాయిన్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఐడి. ఒక కామన్ వాల్యూతో వీటిని జాయిన్ చేస్తాం, నథింగ్ బట్ మన ఐడియా అని అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా. సో ఇప్పుడు డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉంది. ఇన్ కేస్ నేను ఒక డేటా అనలిస్ట్ని, నాకు కొన్ని లాజిక్స్ కావాలి, 2 టేబుల్స్ నుంచి నేను ఫెచ్ చేసుకోవాలి. ఇన్ కేస్ నాకు అడ్రస్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ అడ్రస్ కలిపి కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, కస్టమర్ అనే టేబుల్, అడ్రస్ అనే టేబుల్ని జాయిన్ చేసి ఐ కెన్ అచీవ్ మై రిక్వైర్మెంట్స్. అంతే కదా. ఇన్ కేస్ కస్టమర్కి సంబంధించిన కార్ట్లో ఉన్న ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్కి కార్ట్కి జాయిన్ క్రియేట్ చేసి నేను ఆ డీటెయిల్స్ అనేవి ఫెచ్ చేసుకుంటాను. కస్టమర్ ఎంత పేమెంట్ చేశాడో చూడాలనుకుంటాను. సో కస్టమర్ టేబుల్ని ట్రాన్సాక్షన్ టేబుల్ని జాయిన్ చేసి ఐ కెన్ ఫెచ్ ద రికార్డ్స్. అర్థమవుతుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేసాం, మల్టిపుల్ టేబుల్స్లో మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తాం. ఎందుకు స్టోర్ చేసాం, లైక్ స్పీడ్ ఉండడం కోసం అండ్ టేబుల్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా సింపుల్గా వెళ్ళిపోవడం కోసం. సో వీ క్రియేటెడ్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. సో వీటిని ఏం చేసాం, ఒక కామన్ వాల్యూతో జాయిన్ చేసాం, నథింగ్ బట్ కీతో జాయిన్ చేసాం. ఇట్ ఈస్ ఐడి. ఇక్కడ వరకు క్లియరా. సో వీటిలోంచి డేటా రిట్రీవ్ చేయడానికి వీ హ్యావ్ మల్టిపుల్ జాయిన్ కండిషన్స్ అనమాట. సో అవేంటనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా వచ్చారో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏమేమి అనుకున్నాం ఇక్కడ చూపించాను చూడండి ఇమేజ్లో. సో ఇన్నర్ జాయింట్ అనమాట. ఇన్నర్ జాయింట్ అనేది దేనికి వాడతాం అంటే 2 టేబుల్స్ మధ్యలో ఉన్న కామన్ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఇన్నర్ జాయింట్ అనేది యూజ్ చేస్తాం. లెఫ్ట్ జాయింట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే లెఫ్ట్ టేబుల్స్లో ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. ఎక్కడైతే జాయింట్ కండిషన్ మెట్ అయిందో అక్కడ ఆ వాల్యూస్ని యాక్సిటీస్ ప్రింట్ చేస్తాం. ఏవైతే జాయింట్స్ కండిషన్ మెట్ అవ్వదో 11 and 12 అనేది దాన్ని డిస్కస్ చేసాం. సో 11 and 12 అనేది టేబుల్ బిలో లేదు. సో అక్కడ ఏమైందంటే నల్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. రైట్ సైడ్ కూడా అంతే. ఎప్పుడైతే మీరు రైట్ జాయిన్ అన్నారో రైట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఏదైతే మ్యాచ్ అవ్వదో అక్కడ లెఫ్ట్ సైడ్ నల్ అనేది ప్రింట్ అయింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇన్నర్ జాయింట్ 3 క్లియరా. ఓకే, సో ఇవి కాకుండా అదర్స్ ఉన్నాయి. ఏమేంటంటే ఫుల్ జాయింట్ అనమాట. సో ఇది ఫుల్ జాయింట్ అనమాట. 2 టేబుల్స్ ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసిద్ది. ప్రింట్ చేసి ఏవైతే మ్యాచ్ అవ్వలేదో రెండింటిని ప్రింట్ చేసిద్ది. అంటే ఇక్కడ 11, 12 ప్రింట్ అవుతాయి, 13, 14 కూడా ప్రింట్ అవుతాయి. క్లియరా. ఇవి జస్ట్ ఇవి ఉన్నాయి చూసారు, మిగతావి దీన్ని ఏమంటారంటే ఫుల్ అవుటర్ జాయింట్. సారీ దీన్ని ఏదో అంటారు, మర్చిపోయారు. సో ఇక్కడ ఇదేంటంటే ఫుల్ అవుటర్ జాయింట్లో కామన్ ఉన్న వాల్యూస్ నేను ప్రింట్ చేయకూడదు అనుకుంటున్నాను. రెండింటికి ఏదైతే మ్యాచ్ అయితే అవి వద్దు అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ కండిషన్ పెడతాం. ఇక్కడ నాకేంటంటే నల్ ఉన్నవే ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఒక్కసారి చూడండి, వేర్ ఏ డాట్ కీ ఈజ్ నల్ ఆర్ బి డాట్ కీ ఈజ్ నల్. ఏవైతే నల్స్ వచ్చినాయో మ్యాచ్ అవని కాలమ్స్ ఉంటాయి కదా, మ్యాచ్ అవని డేటా ఉంటుంది కదా, వాటిని వారికే ప్రింట్ చేయాలనుకుంటే రెండింటి మధ్యలో కామన్గా ఉన్న డేటా కాకుండా మిగతావి ప్రింట్ చేయడానికి వి యూస్ వేర్ కండిషన్స్ అనమాట. సో దీన్ని కూడా ఫుల్ అవుటర్ జాయింట్ అంటారు. కానీ సో దీని నేమ్స్ మర్చిపోయా, ఒకసారి నేను రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ రివిజన్లో. ఓకే, వేరే సేమ్ ఇది కూడా అంతే. సో రైట్ సైడ్ మొత్తం ప్రింట్ చేస్తున్నాం. జాయిన్ ఏదైతే జాయిన్ అవ్వలేదో సో వాటిని ఎక్సెప్ట్ చేయాలనుకుంటే వేర్ బి ఈజ్ ఈక్వల్ టు నల్. నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో మొత్తం మనకి ఏమన్నా ఇన్నర్ జాయింట్, అవుటర్ జాయింట్, రైట్ జాయింట్, లెఫ్ట్ జాయింట్. ఓకే, ఇవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. ఏమిటంటే క్రాస్ జాయిన్ అని ఒకటి ఉంది, సెల్ఫ్ జాయిన్. ఓకే, రియల్ టైంలో మనం ఎక్కువ ఇన్నర్, లెఫ్ట్ ఆర్ రైట్ యూజ్ చేస్తాం, అవుటర్ ఆర్ ఫుల్ జాయిన్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో థియరీ పరంగా అర్థమైందా? ప్రాక్టికల్కి వెళ్దాం. థియరీ పరంగా ఎవరికైనా డౌట్ ఉందా? లేదుగా. సో విల్ గో టు ద ప్రాక్టికల్. సో ఆల్రెడీ మనం ఇన్నర్ జాయింట్ రాసేసాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో దీంట్లోకి వెళ్ళే ముందు మనం ఎలియాస్ గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసాం. సో ఎలియాస్ అనేది మనం
3 వేస్లో డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటి, సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి, కాలం నేమ్ని యాజ్ ప్రోడక్ట్ ఇలా ఎలియాస్ ఇచ్చి నేను ప్రొడక్ట్ ఐడి అని ఇవ్వచ్చు. ఓకే, లేదా డైరెక్ట్గా ప్రొడక్ట్ ఐడి ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇది కాలమ్స్కి. టేబుల్స్లో ఎలియాస్ ఎలా డిఫైన్ చేస్తా అని చెప్పాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ యాజ్ సో ప్రాడ్ అని అనుకున్నాం. ఓకే, యాజ్ అని ఇవ్వచ్చు, ఇలా డైరెక్ట్గా ప్రొడక్ట్స్ ప్రాడ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇంకా నాకు డైరెక్ట్గా నేను ఇక్కడ మామూలుగా ఏంటి కాల్ చేసేప్పుడు కాలమ్ని ప్రాడ్ డాట్ ఏ అంటాం. ఇన్ కేస్ నాకు నేను ఎలియాస్ ఏం డిఫైన్ చేయాల, ఇన్ కేస్ ఈ కాలమ్ని నేను డిఫైన్ చేయాలంటే డైరెక్ట్గా ప్రొడక్ట్స్ డాట్ స్టార్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇవి ఎలియాస్ మనం డిస్కస్ చేసింది. సో ఇవి ఎలాగైనా రాయొచ్చు, ఇలాగే రాయాలని ఏం లేదు, ఎలా రాసినా తీసుకుంటుంది. ఓకే, సో సింపుల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఇనీషియల్ కాబట్టి ఎలియాస్ అనేది వాడండి, యాజ్ అనేది వాడండి. ఓకే, కొంచెం అర్థం అవడం కోసం. లేదా నాకు అర్థమైంది అనుకుంటే డైరెక్ట్గా డిఫైన్ చేసేయండి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ ఏంటంటే ప్రొడక్ట్ టేబుల్. సో దీంట్లో నాకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సేల్స్ అనే టేబుల్లో సేల్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే మొత్తం ఎంత క్వాంటిటీ సోల్డ్ అయింది, ఏ డేట్కి సోల్డ్ అయింది ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను డేటా అనలిస్ట్గా నా దగ్గర అసలు మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, టోటల్ ఎంత ఉంది స్టాక్, దాంట్లో ఎగ్జిస్టింగ్ స్టాక్ ఎంత అమ్మాను. ఓవరాల్గా నాకు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్న దగ్గర ఒక 100 ప్రొడక్ట్స్ వచ్చినాయి. దాంట్లో నేను 20 అమ్మాను. 20 అమ్మితే ఎంత ఉంటుంది, 80 అనేది స్టాక్లో ఉంటుంది. సో నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను జాయింట్స్ యూజ్ చేసి. ఓకే, సో దీంట్లో మనం మల్టిపుల్ జాయింట్స్ యూజ్ చేయొచ్చు. ఏమేంటి, ఇన్నర్ జాయింట్, లెఫ్ట్, రైట్, ఫుల్ జాయింట్. ఓకే, ఈ 4 యూజ్ చేసి వీ కెన్ అచీవ్ ఇట్. ఓకే, ఇక్కడికి వద్దాం. సో క్వైరీ రాద్దాం మళ్ళీ. సో మీరు చెప్పండి ఇప్పుడు. సెలెక్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను కొత్త కాబట్టి ఫస్ట్ టేబుల్స్తో స్టార్ట్ చేద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ఏమేమి టేబుల్స్ చేద్దాం అనుకున్నా, ప్రొడక్ట్, సేల్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను ఏ జాయింట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఇన్నర్ జాయింట్. ఓకే, ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి, ప్రొడక్ట్ ఐడి దగ్గర మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, ఆన్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి. సో దీనికి తెలియాలి కదా. సో దేనికి ప్రొడక్ట్ ఐడి అనేది ఏది, టేబుల్ ఏనా టేబుల్ బీనా అని తెలియాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే, ప్రొడక్ట్స్ని ఏ అనుకుంటాం, సేల్స్ని బి అనుకుంటున్నాం. ఇన్ కేస్ నాకు ఏ బిలు అర్థం కాలేదు అనుకుంటే, ప్రొడక్ట్స్ యాజ్ ఏ, సేల్స్ యాజ్ బి. ఓకేనా, సో ఇక్కడ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. క్లియరా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇక్కడ ఒక చిన్న సింటాక్స్ ఎర్రర్ ఉంది, ఏంటది, స్టార్ కూడా డిఫైన్ చేయాలి, ఏ డాట్ స్టార్. ఇన్ కేస్ నేను 2 టేబుల్స్లో ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకోండి, ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్ అని ఇవ్వచ్చు. అప్పుడు 2 టేబుల్స్లో ఉన్న మ్యాచ్ అండ్ కాలమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. క్లియరా, ఏదైనా డౌట్ ఉందా ఇన్నర్ జాయింట్ అనేది? సో నేను స్టార్స్ తీసేస్తున్నా, జస్ట్ నాకు కావాల్సిన లిమిటెడ్ కాలమ్స్ చూసుకుందాం. సో ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి, నా దగ్గర మొత్తం 55 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో 50 స్టాక్లు ఉన్నాయి, 5 అనేవి సోల్డ్ చేసాం. ఓకే, ఇన్ కేస్ నాకు టోటల్ కావాలంటే ఏం చేయాలి? అలా కాదండి, అంటే మామూలుగా ఆపరేటర్స్ యూజ్ చేస్తాం కదా, సబ్ ఫంక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సమ్ యూజ్ చేస్తే ఏమైంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ రోస్ పాస్ అవుతాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే, అథమెటిక్ ఆపరేటర్స్ మీరు మర్చిపోయారు అప్పుడే.
ఓకేనా, క్లియరా? సమ్ అనేది ఏం చేస్తుంది, ఓవరాల్ మల్టిపుల్ రోస్ మొత్తాన్ని తీసుకుని ఒక ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. సో సమ్ వాడరు. కార్టు 50 ఉంది, క్వాంటిటీ 5 సోల్డ్ అయిపోయింది, మనకి 45 కావాలి కదా. కాదు కాదు, నీకు స్టాక్ అనేది మన దగ్గర ఉన్నది, మనకు 5 సేల్ చేసాం, ఓవరాల్ మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉన్నదని. ఓకే, ఇన్ కేస్ సరే, ఓకే మీరు ఎలా తీసుకోండి, బట్ అర్థమవుతుంది కదా నేను ఏం రాస్తున్నాను అది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు డిరైడ్ అవుట్పుట్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ వరకు అయితే క్లియరా? ఇన్ కేస్ నేను ఈ ప్రొడక్ట్ ఐడి దగ్గర బి పెట్టా, ఏమైంది? ఏలైనా బీలో అయినా సేమ్ ఉంటుంది కదా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఏది చేంజ్ ఉండదు. ఆ బి నుంచి తీసుకుంటాను అంతే. క్లియరా? ఇన్నర్ జాయింట్స్ క్లియరా? సో ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయినాయి? అవి నెక్స్ట్ వీక్ చెప్తాండి, అంటే రిట్రీవింగ్ అయితే జస్ట్ జాయింట్ చూడండి. నెక్స్ట్ వీక్ మీకు మొత్తం థియరీలో మొత్తం ఇవి కవర్ చేస్తారు, ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏది ముందు రీడ్ చేసేది, కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్పేసి, ఇన్నర్ జాయింట్స్ విత్ క్లాస్ లాంటివి ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వన్స్ ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిపోద్ది కదా, సో దెన్ విల్ గో విత్ ద థియరీ 1, అంటే ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఏంటి, ఎలా డిజైన్ చేయాలి, అవన్నీ నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాం కదా, ఇది నుంచి మళ్ళీ డైవర్ట్ అయ్యాం అనుకోండి, మళ్ళీ ఇది పోవద్దు అనమాట. సో ఆర్డర్ బై ప్రొడక్ట్ ఐడి డిసైనింగ్. ఇప్పుడు ఏమైంది, ఎర్రర్ వస్తుంది ఎందుకు? ఏ కాలం సంబంధించిన డిఫైన్ చేయాలి. సో ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇక్కడ మనకి 11, 12, 13, 14 లేవు. ఎందుకు లేవు? ఆన్ దగ్గర కండిషన్ అనేది మీట్ అవ్వాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా ఇన్నర్ జాయింట్ కాబట్టి. ఇన్ కేస్ ఈ మొత్తాన్ని నేను లెఫ్ట్ జాయింట్ అని చేంజ్ చేస్తున్నా, ఏమైంది? సో ఇన్నర్ జాయింట్ తీసేసి లెఫ్ట్ జాయింట్ అన్నా. సో ఇక్కడ లెఫ్ట్ లో ఏ టేబుల్ ఉంది? బి టేబుల్. లెఫ్ట్ లో ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, రైట్ లో ఉంది సేల్స్ అని ఉంది. ఎప్పుడైతే లెఫ్ట్ జాయింట్ అని మెన్షన్ చేస్తే ఏమైంది? 11 లెఫ్ట్ టేబుల్ లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి, మ్యాచ్ అయినవి ప్రింట్ చేస్తుంది, మ్యాచ్ అవనివి నల్తో రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాచ్ అవని ఏమో ఉన్నాయి, 11 and 12 ఉన్నాయి. సో 11 and 12 ఏమో నల్ అసైన్ అయితే, మిగతావన్నీ యాస్టీస్ మ్యాచ్ అయినవి మ్యాచ్ అయినట్టు ప్రింట్ అయిపోతాయి. క్లియరా? నో డౌట్స్ రైట్? సో ఇన్ కేస్ దీన్ని రైట్ అన్నాను, అప్పుడు ఏమైంది? రైట్ టేబుల్ లో అన్ని రికార్డ్స్ ప్రింట్ అయ్యి, మ్యాచింగ్ వి కూడా ప్రింట్ అయ్యి, ఇప్పుడు లెఫ్ట్ ఎన్ని వాల్యూస్ రావచ్చు మీరు చెప్పండి? 12 వస్తాయి. సో రైట్ జాయిన్ పెట్టాను కాబట్టి, సో ఏవైతే మ్యాచ్ అవ్వలేదో అవి నల్లి ప్రింట్ అయినాయి. ఇక్కడ నేను ఏ డాట్ ఐడి అని పెట్టాను, సో ఇది బీకి మార్చండి. ఇప్పుడు నువ్వు మొన్న అడిగిన క్వశ్చన్ ఇదే. సో ఇప్పుడు ఇక్కడ నల్ల వస్తుంది, నల్ల వద్దు, నేను 0 చూపించాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం వాడతాం? డిఫాల్ట్ టేబుల్ క్రియేషన్ కి ఇఫ్ నల్ వాడతాం. సో అది కూడా యూజ్ చేద్దాం. సో ఎక్కడ నల్ల వస్తుంది? ప్రొడక్ట్ నేమ్ వదిలేంది, స్టాక్ దగ్గర మనకు నల్ల వస్తున్నాయి. సో నల్ ప్లేస్ లో 0 చూపిద్దాం అనుకున్నా, క్యాలిక్యులేషన్ లో రాంగ్ రాకుండా. సో ఇక్కడ ఎక్కడ నల్ ఉంది? స్టాక్ నల్ ఉంది. సో ఏ డాట్ స్టాక్ ఏం చెప్తా అంటే, ఇఫ్ నల్ క్లియరా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్ కేస్ నేను ఇది 1 అని పెట్టాను అనుకుని ఏమైంది? నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది? టోటల్ క్వాంటిటీ ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడ 1 పెడితే ఈ కాలంలో ఏమొస్తుంది? 33 వస్తుంది. ఈ కాలంలో అయితే 13 వస్తుంది. క్లియరా? నో డౌట్స్ రైట్? ఇన్ కేస్ నేను ఇక్కడ ఈ స్టాక్ కూడా నల్ చూపించకుండా ఏదైనా వాల్యూ చూపించాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చెప్పండి ఏం రాయాలి? ఇది ఇక్కడ నాకు నల్ వద్దు, ఇక్కడ నేను 0 చూపించాలనుకుంటున్నా. ఇఫ్ నల్ stock is equal to 0. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎంత కాంప్లికేటెడ్ డేటా అనలిస్ట్ వర్క్ ఇదే అనమాట, ఎందుకనే ఉండదు. సో డేటా అనలిస్ట్ పని ఏంటంటే, పవర్ బిఐ కానీ ట్యాబ్లూ కానీ క్లిక్ చేసి ఎవరికైనా సరే సెలెక్ట్ క్వైరీ ఇవ్వాలి. సో సెలెక్ట్ క్వైరీ వాళ్ళు ఒక టేబుల్ 2 టేబుల్ అడగరు,
30 నుంచి 40 టేబుల్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో ఏమేమి జాయింట్స్ రాయాలి, ఒక టేబుల్కి ఇన్నర్ జాయింట్, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్ అనేది మీ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. అండ్ దెన్ దెర్ విల్ బి వేర్ కండిషన్స్ అనమాట. గ్రూప్ బై తక్కువ వాడతాం, మొత్తం వేర్ కండిషన్స్ జాయింట్స్ మీద ఉంటుంది రియల్ టైంలో డేటా అనలిస్ట్ పని. సో వేర్ కండిషన్స్ కూడా దగ్గర 100 వేర్ కండిషన్స్ రాస్తాం. అండ్ ఒక చోట 2 రావాలంటే ఒక చోట ఒకటే, అట్లా 2 మీట్ అయితేనే రావాలంటే ఒక చోట రెండిట్లో ఏదైనా పర్లేదు అంటాడు. అలాంటి వాటికి సో ఇవి అనమాట. సో ఇప్పుడు దాకా నేను రాసింది ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు దాకా నేను చెప్పా కదా, ఇవన్నీ ఒకసారి మీరు అర్థం చేసుకుని క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయగలిగితే సింటాక్స్ మైండ్లోకి వచ్చేస్తుంది. వాడు 30 కాదు 100 టేబుల్స్ ఇచ్చినా సరే మీకు సింటాక్స్ మైండ్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ రైట్ ఎనీథింగ్ అనమాట. సార్ ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ దగ్గర నల్లు ఉంది కదా. ఇప్పుడు నేను 0 పెట్టచ్చు అక్కడ నాకు, ఎందుకంటే డేటా టైప్ అక్కడ స్ట్రింగ్ ఉంటుంది కదా. ఏది కాఫీ మేకర్ ఫ్రై ప్రాడక్ట్ నేమ్ నల్ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేద్దాం అనుకున్నాం? నేమ్ ఏదైనా అంటే ప్రొడక్ట్ నేమ్ అనేది వ్యార్కేర్ కాబట్టి మీరు ఇక్కడ ఇఫ్ వాడేసి ప్రొడక్ట్ ఎగ్జిస్ట్, ప్రొడక్ట్ నాట్ ఎగ్జిస్ట్ అని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. 0 కాకుండా ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇంట్లో ఈ కెనాట్ పాస్ టెక్స్ట్ అనమాట. సో అందుకని ఇంట్లో మీరు చేయలేరు. వీటికి అంటే డేటా టైప్ బేస్ చేసుకుని ఏదైనా రిజల్ట్ తీసుకుంటారు. అంటే ఇంట్లో నా డౌట్ ఏంటంటే ఆ కాలం ఆల్రెడీ డేటా టైప్ తెలుస్తుంది ఇవన్నీ. కన్ఫ్యూజ్ అయిపోతాడు అంత డీప్ గా వెళ్తున్నాను. నువ్వు మన ఇద్దరే డిస్కస్ చేద్దాం. సింపుల్ గా చెప్తా. ఇదేంటంటే అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడానికి వాడుతాం కదా. సో ఇక్కడ డేటా టైప్ అనేది ఉంటుంది, మీకు అవుట్పుట్ లో మారిపోయి మ్యానిపులేట్ అయ్యి చూపిస్తుంది. అంటే మన విజువలైజేషన్ కోసమే డేటా అనే టైం సంబంధం ఉండదు, బట్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మాత్రం డేటా టైప్ బేస్ మీద ఉంటుంది. డేటాబేస్ లో డేటా వాల్యూస్ వచ్చే ఉంటాయి కదా, కంపల్సరీ డేటా టైప్ కన్స్టెంట్ బేస్ చేసుకునే వస్తాయి. విజువలైజేషన్ ఎలానే మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ టోటల్ క్వాంటిటీ అనే కాలమే లేదు డేటా టేబుల్లో. రియల్ టైంలో టేబుల్లో వాల్యూ ఉందా, మనం విజువలైజేషన్ కోసం క్రియేట్ చేసుకున్నాం. అది జస్ట్ సెలెక్ట్ క్వైరీలో అలా పెట్టాం, అది ఆటోమేటిక్గా విజువలైజేషన్ ఉంటుంది. రియల్ టైంలో టేబుల్లో డేటాబేస్లో ఆ కాలం ఉందా, లేదు. ఇదంతా విజువలైజేషన్ కోసమే. ఇప్పుడు మనం సెలెక్ట్ కమాండ్ నేను కమాండ్స్ మధ్యలో సెలెక్ట్ కమాండ్ కాకుండా ఎక్కడో మధ్యలో ఉంది ఈ కమాండ్ ఇన్నర్ జాయింట్ ఉంది. ఇన్సర్ట్ వాల్యూ దగ్గర వచ్చింది అనుకోండి, అప్పుడు డేటా టైప్ ఇన్సర్ట్ రాదుగా. ఇదంతా సింగిల్ క్వైరీలో రాస్తాం రియల్ టైంలో. ఇన్సర్ట్లు ఉండవు, ఇన్సర్ట్ సపరేట్ అయిపోద్ది. నువ్వు అంటే సింపుల్గా చెప్తా, డేటా అనలిస్ట్ రోల్ ఏంటంటే అతను జస్ట్ సెలెక్ట్ క్వైరీస్ రాయడం, ఇంకా అంతకు మించి అతనికి ఒక పని ఉండదు. ఓకే, ఏవైతే టేబుల్స్లో డేటా ఉంటుంది కదా, దాని మీద నుంచి వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. నాకు ఈ విజువలైజేషన్ ఈ గ్రాఫ్ గీయాలనుకుంటున్నా, నాకు ఈ కాలమ్స్తో ఇవి కండిషన్స్తో నాకు సెలెక్ట్ క్వైరీ రాసిమ్మని అడుగుతారు. డేటా అనలిస్ట్ పని ఇదే అనమాట, ఇంతకన్నా ఉండదు. ఇన్ కేస్ ఈక్వల్ మీద డేటా అనలిస్ట్ పని అయితే ఇదే. సో ఎక్కడ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ అతను చేయడు, మొత్తం సెలెక్ట్ క్వైరీ ఉంటుంది. ఓకే, క్లియర్. సో మనం ప్రజెంట్ జాయిన్ దగ్గర ఉన్నాం కాబట్టి మళ్ళీ జాయింట్స్ పోతాం. ఇన్నర్ జాయింట్ అనేది ఏంటి, రెండింటిలో ఉన్న కామన్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో మనం లెఫ్ట్ ఎగ్జిక్యూట్ చేసాం. లెఫ్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, లెఫ్ట్ టేబుల్స్ ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవునాయి. రైట్ సైడ్ లో మ్యాచ్ అయినవి ప్రింట్ అయినాయి, మ్యాచ్ అవనివి నల్తో రీప్లేస్ అయినాయి. ఓకేనా, సేమ్ రైట్ కూడా పెడితే ఏమైంది, రైట్ టేబుల్ ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అయినాయి, లెఫ్ట్ టేబుల్ తో మ్యాచ్ అయినాయి ప్రింట్ అయినాయి, మ్యాచ్ అవని నల్తో రీప్లేస్ అయినాయి. ఓకే, సో MySQL అనేది ఫుల్ అవుటర్ జాయింట్ అనేది సపోర్ట్ చేయదు. ఫుల్ అవుటర్ జాయింట్ ఉంది కదా, సో MySQL అనేది ఫుల్ అవుటర్ జాయింట్ ని సపోర్ట్ చేయదు. ఓకే, వేరేస్ Oracle PostGres లో డైరెక్ట్ గా ఫుల్ అవుటర్ జాయింట్ అని అవుటర్ జాయింట్ అని పెడితే సపోర్ట్ చేసింది. ఓకే, MySQL సపోర్ట్ చేయదు. సో దీన్ని అచీవ్ చేయడానికి వీ హ్యావ్ ఫ్యూ ఆపరేటర్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ దట్ వన్. ఓకే, సో ఈ పైన 3 క్లియరా? ఓకే, సో ఇక్కడికి వద్దాం. ఇన్ కేస్ మ్యాచ్ అయిన కాలమ్స్ నేను ప్రింట్ చేయకూడదు అనుకున్నా, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నా, మ్యాచ్ అయినవి నాకు వద్దు అనుకుంటున్నా. ఓకే, సో క్వైరీ చూద్దాం ఫస్ట్ అసలు. సో ఇవంతా తీసేస్తున్నా లెఫ్ట్ జాయింట్ లో. ఓకే, ఓకే, ఇది క్వైరీ అనమాట. సో ఈ క్వైరీలో లెఫ్ట్ ప్రోడక్ట్ ఐడి ఎందుకు మళ్ళీ వస్తుంది, ఇది లెఫ్ట్ జాయింట్.
సో ఇక్కడ ఏమైంది ఆ లెఫ్ట్ టేబుల్ లో అన్ని వాల్యూస్ ప్రింట్ అయినాయి, రైట్ సైడ్ లో మ్యాచింగ్ కాలమ్స్ ప్రింట్ అయినాయి, మ్యాచ్ అన్ని నల్ ప్రింట్ అయింది. ఇన్ కేస్ నాకు ఈ నల్ వాల్యూస్ మాత్రమే కావాలి, అప్పుడు కండిషన్ చెప్పండి వేర్లో. వేర్ నాకు ఓన్లీ నల్ ఉన్నవే కావాలి. వేర్ క్వాంటిటీ సోల్డ్ అనేది ఏ టేబుల్ నుంచి వస్తుంది? బి డాట్ క్వాంటిటీ సోల్డ్ ఈజ్ నల్. P means Amazon. ఇన్నర్ జాయిన్ యూజ్ చేసాం, సో అందుకని రాలా. క్లియరా? ఓకే, సో ఈ డయాగ్రామ్ మనం అచీవ్ చేసామా? ఈ డయాగ్రామ్ ఏం చెప్తుంది? సో రెండు టేబుల్స్ లో ఉన్న కామన్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. సారీ, లెఫ్ట్ టేబుల్ లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి, బట్ జాయిన్ అయిన వాల్యూస్ ని ప్రింట్ చేయకూడదు అనుకున్నప్పుడు సో వాట్ వి యూస్ నల్ కండిషన్ వేర్లో. సేమ్ ఇది కూడా అంతే, రైట్ జాయిన్ అని పెడతాం. ఓకే, ఏవైతే నల్ ఉన్నాయో వాటిని వరకే ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫుల్ అవుటర్ జాయిన్ అనేది MySQL సపోర్ట్ చేయదన్నా, సో దానికి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా మిగిలిపోయినవి ఏమేమి ఉన్నాయి? క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ రెండే మిగిలిపోయినాయి. ఓకే, సో క్రాస్ జాయిన్ అనేది రియల్ టైం యూజ్ చేయం, బట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో క్రాస్ జాయిన్ ఏంటంటే ఎవ్రీ వాల్యూ ఇన్ దట్ టేబుల్ ఏ విల్ హ్యావ్ ఏ డేటా విత్ టేబుల్ బి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏలో 1, 2, 3 ఉన్నాయి, టేబుల్ బిలో ఏబిసి ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇన్ కేస్ రెండు టేబుల్స్ మధ్య మీరు జాయిన్స్ అప్లై చేశారనుకోండి, మీకు డేటాలో ఏమొస్తుందంటే 1A 1B 1C, 2A 2B 2C, నెక్స్ట్ 3A 3B 3C. సో ఈ టేబుల్ ఏలో ఉన్న అన్ని వాల్యూస్ టేబుల్ బిలో ఉన్న అన్ని వాల్యూస్తో క్రాస్ జాయిన్ అయితే అవుతుంది. క్లియరా? సో ఏదైనా ఒక టేబుల్ మీద అప్లై చేద్దాం. సో ఇదే తీసుకుందాం, ప్రొడక్ట్ సేల్సే తీసుకుందాం. సో ఇక్కడికి వద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్, సో సేల్స్. సో క్రాస్ జాయిన్కి ఏంటంటే ఆన్ అనేది ఉండదు. ఎందుకు? ప్రతి కాలంతో డేటాని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఐ గో లైక్ దిస్, సెలెక్ట్ ఏ డాట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఏ, క్రాస్ జాయిన్ సేల్స్ బి. ఓకేనా? సో ఇక్కడ 1 చూడండి. సో 1 అనేది రైట్ సైడ్ బి టేబుల్లో సేల్స్ అనే టేబుల్ ఉన్న ప్రతి వాల్యూతో ఒక రిలేషన్ క్రియేట్ చేసింది. సో 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10 ఉన్నాయి. సో 1 up to 10 వరకు ప్రింట్ చేసింది. నెక్స్ట్ 2కి వెళ్ళిద్ది. సో 2లో ఉన్న ప్రతి వాల్యూ బి టేబుల్ ఉన్న 2లో ఉన్న ప్రతి వాల్యూతో డేటాను ప్రింట్ చేసింది. సో 1, 1, 1, 2, 1, 2 లైక్ దట్ అప్ టు 2 అనమాట, 2, 10 వరకు. నెక్స్ట్ 3కి వెళ్ళిద్ది. సో ఎవ్రీ వాల్యూ ఇన్ ద ఏ విల్ ఫార్మ్ ఏ రిలేషన్ లైక్ విత్ ఫార్మ్ ఏ డేటా విత్ ద టేబుల్ బి అనమాట. క్లియరా క్రాస్ జాయిన్? ఎనీ డౌట్స్? ఈ క్రాస్ జాయిన్ రియల్ టైం లో ఎక్కడ ఉంటుంది? నేనైతే ఇంతవరకు యూజ్ చేయాలి, బట్ తక్కువ యూజ్ చేస్తాను. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. యా, డౌట్ అడుగుతున్నారు, అడగండి. అది క్రాస్ జాయిన్ రియల్ టైం లో ఎక్కడైనా యూజ్ అవుతుంది? నేనైతే యూజ్ చేయలేదండి, బట్ యూజ్ చేయొచ్చేమో. ఓకే, సో ఇంటర్వ్యూలో అయితే క్వశ్చన్ రావచ్చు ఫ్రెషర్స్ కి. నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ అన్నాం. సో ఐ చేంజ్ ద టేబుల్, యూజ్ ఈ కట్, select star from customers. సో కస్టమర్ అనే టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ ఏంటంటే మేనేజర్ ఐడి అనేది ఉంది.
ఇదే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డీటెయిల్స్ 100 డేటా ఉంది ఎంప్లాయీ టేబుల్లో. సో ఈచ్ ఎంప్లాయీకి మేనేజర్ ఎవరు అనేది ఈ టేబుల్ ఐడితోనే డిఫైన్ చేశాం. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఐ డూ, ఐ యూస్ సెల్ఫ్ జాయిన్. అంతే కదా, సేమ్ టేబుల్తో జాయిన్ క్రియేట్ చేయాలి. సో క్లియరా, ఒక్కసారి క్వైరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ మన సెల్ఫ్ జాయిన్ కి నేనేం కొత్తగా కీవర్డ్ వాళ్ళ సేమ్ ఇన్నర్ జాయింట్ యూజ్ చేశా. సో ఇన్నర్ జాయింట్ యూజ్ చేసి కస్టమర్ యొక్క ఐడి మేనేజర్ యొక్క ఐడికి మ్యాచ్ అయిన వాల్యూస్ ని ప్రింట్ చేయమన్నా. సో ఇక్కడ ఇవి కూడా పెడదాం. సో క్లారిటీ వచ్చేస్తుంది. ఏ డాట్ చూడండి ఈ టేబుల్. ఓకే, సేమ్ టేబులే. ఓకే, ప్రతి కస్టమర్కి మేనేజర్ ఐడి అనేది డిఫైన్ చేసాం. సో మేనేజర్ ఐడి మళ్ళీ ఎక్కడ ఉంటుంది, అదే టేబుల్లో ఉంటుంది కదా. మేనేజర్ నేమ్ కూడా అదే టేబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎజ్యూమ్ చేసేటప్పుడు సేమ్ టేబుల్ అయినా రెండింటిగా ఎజ్యూమ్ చేసుకోండి. సో 2 టేబుల్స్ని ఇన్నర్ జాయిన్ చేస్తున్నా. ఇన్నర్ జాయిన్ ఎక్కడ జాయిన్ చేస్తున్నా, ఐడీస్ దగ్గర జాయిన్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న మేనేజర్ ఐడిని, ఇక్కడ ఉన్న కస్టమర్ ఐడిని మ్యాచ్ చేస్తున్నా. సో ఈ కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, మేనేజర్ ఐడి 4 ఉంది. ఎవరికి ఉంది, పూజా దేశాయికి ఉంది. సో రాహుల్ శర్మ అనేది ప్రింట్ అవుతుంది. సారీ, రివర్స్ లో ఇచ్చా. ఓకేనా, యా ఇప్పుడు చూడండి. సో టేబుల్ చూద్దాం. సో టేబుల్లో వాల్యూ చూడండి. రాహుల్ శర్మకి మేనేజర్ ఎవరు, ఐడి 4. సో 4 ఎవరు ఇక్కడ, పూజా దేశాయ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాసాను చూడండి. సో ఇక్కడ కస్టమర్ ఐడిని మేనేజర్ ఐడిని ఈక్వల్ చేస్తున్నా. సో కస్టమర్ ఐడి ఏది, టేబుల్ ఏలో 1. ఓకే, ఈక్వల్ టు బి డాట్ మేనేజర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే టేబుల్ పెయింట్లో చూపిస్తా. సో సేమ్ టేబుల్ అనుకోండి, 2 టేబుల్స్గా ఎజ్యూమ్ చేసుకోండి, ఊహించుకోండి. ఓకే, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి. సో 1కి, సో 1 సాయి అనుకోండి, ఇతను మేనేజర్ వచ్చేసప్పటికి ఐడి 2. ఓకే, ఈ టేబుల్లోకి రండి. సో ఈ టేబుల్లో సో 2 హరి. సో మేనేజర్ ఐడి వచ్చి 4 అని ఉంది. ఇప్పుడు నేను ఈ టేబుల్కి మధ్య ఇన్నర్ జాయింట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్నర్ జాయింట్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఈ 1 అనే దాన్ని ఓకే కస్టమర్ ఐడిని మేనేజర్ ఐడితో ఈక్వల్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజర్ ఐడి 2 ఉంది, ఇక్కడ
కస్టమర్ ఐడితో ఈక్వల్ చేస్తున్నాం, ఏం ప్రింట్ అయింది? హరి ప్రింట్ అయింది. సాయికి హరి మేనేజర్ కాబట్టి సాయి హరి ప్రింట్ అయింది. క్లియరా? ఆన్ కండిషన్. అర్థం కాలేదంటే ఒక్కసారి అడగండి, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ జాయిన్ ఏంటంటే సేమ్ టేబుల్ మీద మనం జాయిన్ క్రియేట్ చేస్తే దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఇది క్లియర్ కదా? సో ఇక్కడ మనం రికార్డ్స్ తీసుకుందాం. 1 సాయి మేనేజర్ వచ్చేసి 2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒక టేబుల్లో వాల్యూస్ అనేవి ఇలా స్టోర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూడగానే అర్థమవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాయికి మేనేజర్ ఎవరు? సీత. ఓకే, సీతకి మేనేజర్ ఎవరు లేరు. ఓకే, సో మిగతా వాళ్ళకి మేనేజర్ ఎవరు? సాయి. ఇది క్లియర్ కదా? సో ఇది నేను డేటాలో ప్రింట్ చేసి చూడాలనుకుంటున్నాను. నేమ్స్ అనేవి రావాలి, ఐడీస్ వద్దు, నేను నేమ్స్తో ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను సెల్ఫ్ జాయింట్ వాడి. ఓకే, సో సెల్ఫ్ జాయింట్లో మనం ఏం చేస్తున్నాం? 2 టేబుల్స్ మధ్య ఇన్నర్ జాయింట్ క్రియేట్ చేస్తాం. సో సేమ్ టేబుల్ ఇక్కడ ఏదైతే ఉందో, సో దీన్నే ఇంకొక టేబుల్గా ఇది ఏ అని ఇంకొక టేబుల్ బి కింద మారుస్తున్నాం. సేమ్ ఇవే వాల్యూస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఓకే, సేమ్ ఇవే సేమ్ అదే టేబుల్ వాల్యూస్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఒకే టేబుల్ ఏ అండ్ బి అని 2 విధాలుగా తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? రెండింటిని ఇన్నర్ జాయిన్ చేస్తున్నా. దేని మీద చేస్తున్నా? కస్టమర్ ఐడిని మేనేజర్ ఐడితో చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను కస్టమర్ ఐడికి మేనేజర్ ఐడికి చేశానో 1 2, ఓకేనా, ఇలా చేశాను. ఇక్కడ ఏంటి? 2 ఐడీస్ ఈక్వల్ అయితే వాల్యూని ప్రింట్ చేయమన్నాం. సో 2 వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయి? సో 1 2 అవ్వదు కదా, 1 1 అవుతుంది. 1 1 అవుతుంది కాబట్టి సారీ దీని మీద ఈక్వల్ చేద్దాం. సో మేనేజర్ ఐడి ఇక్కడున్న కస్టమర్ ఐడితో ఈక్వల్ చేస్తున్నా. సో 2 1 అవుతుందా? అవ్వదు. 2 12 అవుతుందా? అవ్వదు. 2 3 అవుతుందా? అవ్వదు. 2 2 అవుతుంది. సో సాయికి మేనేజర్ ఎవరు? సీత. ఓకే, నెక్స్ట్ దీనికి వద్దాం, మోహన్కి. సో మోహన్కి 1 ఉంది. సో 1 1 ఈక్వల్ అవుతుందిగా. సో మోహన్కి మేనేజర్ ఎవరు? సాయి. సాయి. మారుతికి సాయి. సాయి. సీతకి ఎవరు లేరు కాబట్టి మేనేజర్ ప్రింట్ అవుతుంది, నల్లే ప్రింట్ అవుతుంది. జేకి సాయి. సాయి. క్లియరా? సో డయాగ్రామ్ క్లియర్ కదా? సో ఒకే టేబుల్ని నేను 2 విధాలుగా అనుకున్నా. సో టేబుల్ ఏ టేబుల్ బి. సో ఒకే టేబుల్ని టేబుల్ ఏ టేబుల్ బి అనుకున్నా. సో ఇక్కడ ఉన్న కాలమ్స్ మధ్య రిలేషన్ ఎలా క్రియేట్ చేశా? కస్టమర్ ఐడికి మేనేజర్ ఐడికి రిలేషన్ క్రియేట్ చేశా. ఓకే, సో ఎప్పుడైతే నేను రిలేషన్ క్రియేట్ చేశానో ఐడీస్ ఈక్వల్ అవ్వాలన్నా, సో ఇక్కడ ఉన్న మేనేజర్ ఐడి పక్క ఇంకొక టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి ఈక్వల్ అవ్వాలనుకున్నా. సో ఇక్కడ మేనేజర్ ఐడి ఏంటి? 2. ఈ టేబుల్లో 2 ఏంటి? సీత. ఓకేనా? సో సేమ్ ఇదే రాద్దాం. సో సేమ్ ఇదే తీసుకుందాం. సెలెక్ట్ టేబుల్ ఏ టేబుల్ బిన్ ఇన్నర్ జాయిన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఇదే టేబుల్ బి అనుకుంటున్నాను. ఈ రెండింటి మధ్య నేను ఏం క్రియేట్ చేస్తున్నా? ఇన్నర్ జాయిన్ క్రియేట్ చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, ఇన్నర్ జాయిన్ క్రియేట్ చేస్తా. సపోజ్ దీని ఏ స్టార్ కస్టమర్ అనుకుంటున్నా. ఓకే, ఇది ఏ, ఇది బి అనుకున్నాను సేమ్ టేబుల్ని. ఇక్కడ నేను రిలేషన్ నేను రాసా ఆన్లో ఏ డాట్ మేనేజర్. ఈ టేబుల్ ఉన్న మేనేజర్ ఐడి దేనికి ఈక్వల్ అవ్వాలి? బి టేబుల్ ఉన్న కస్టమర్ ఐడికి.
టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడికి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఈ కాలమ్స్లో నేను జస్ట్ నేమ్స్ మేనేజర్ నేమే ప్రింట్ చేస్తాను, నేను ఇంకేం ప్రింట్ చేయట్లా. అండ్ ఇవి కూడా ప్రింట్ చేస్తున్నా, కస్టమర్ ఐడి మేనేజర్ ఐడి ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. సో కస్టమర్ అనే టేబుల్నే తీసుకున్నా. ఓకే, సేమ్ ఇవే వాల్యూస్ పెడతా, ఒక్క నిమిషం. ఎందుకు ఎర్రర్ వస్తుంది? కస్టమర్కి ఎలియాస్ డిఫైన్ చేయాలి. ఇలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సేమ్ ఇలాంటిదే ఇంకొక టేబుల్ తీసుకున్నా. టేబుల్ తీసుకుని ఏం చేశాను, మేనేజర్ ఐడిని కస్టమర్ ఐడిని ఈక్వల్ చేశాను, చేసి కామన్గా ఉన్న నేమ్ని ప్రింట్ చేశాను. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది చూడండి. సో కస్టమర్ ఐడి 1, మేనేజర్ ఎవరు 4 అంటే ఎవరు వస్తారు? పూజా దేశాయ్ అనేది రావాలి. సో ఇక్కడ అది చూడండి, నేను ఇక్కడ క్రాస్ జాయిన్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో కస్టమర్ ఐడి 4, మేనేజర్ ఓకే 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 బి తీసుకున్నాం. ఒక్క నిమిషం అండి, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, సో కస్టమర్ ఐడి 1 ఎవరు? రాహుల్ శర్మ. సో వీళ్ళు మేనేజర్ ఐడి వచ్చి ఎంత? 4. సో 4 అంటే ఎవరు? పూజ దేశాయ్. ఓకేనా? సో ఇక్కడ నేను సెల్ఫ్ జాయిన్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఎంప్లాయ్ యొక్క మేనేజర్ డీటెయిల్స్ అనేవి ప్రింట్ చేశాను. ఓకే, సో దానికి అర్థం అవడానికి సో నేను పెయింట్లో చూపించాను అనమాట. క్లియరా? ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం అర్థమైంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇందాక నేను చెప్పాను ఫుల్ అవుటర్ జాయింట్ అనేది మనకి MySQL సపోర్ట్ చేయదు. సో దానికి మనం కొన్ని ఆపరేటర్స్ అనేవి వాడాలి. ఓకే, సో దానికి వచ్చేసి మనకి మొత్తం 4 ఉన్నాయి, నేను ఇక్కడ 3 రాసా. 4th వన్ వచ్చి ఏంటంటే మైనస్ అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే, మొత్తం 4 ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, టేబుల్స్ని తీసుకొని జాయిన్ చేసాం. ఓకే, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే రిజల్ట్స్ ఉంటాయి కదా, రిజల్ట్ సెట్స్ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఉంది, అదొక డేటా. సేమ్ ఇంకొక కస్టమర్ టేబుల్ తీసుకోండి, 2 డేటా సెట్స్ వస్తాయి కదా, రెండింటిని మెర్జ్ చేయడానికి మనం ఇవి యూజ్ చేస్తాం, యూనియన్ ఇంటర్సెక్ట్ అండ్ మైనస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఇలా చూసుకోండి. సో మీకు ఇండియన్ డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లో ఉన్నాయి, యుఎస్ కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లో ఉన్నాయి. ఓకే, కెనడా టేబుల్స్ అనేవి ఇంకో టేబుల్ ఉన్నాయి. అస్యూమ్ దేర్ ఆర్ ఏబీసీ టేబుల్స్, కస్టమర్ ఏబీసీ టేబుల్స్. సో ఒక ఏలో అంటే ఇండియన్ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి, బిలో ఏంటంటే యుఎస్ ఉంది, సిలో ఏంటంటే కెనడా ఉంది. ఇంకొకటి ఏంటంటే వీటిలో డూప్లికేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి యూఎస్కి మైగ్రేట్ అయ్యా, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసా, యూఎస్ఏలో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేశాను. సో
రెండిట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, రెండిట్లో ఒకటే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది. ఇన్ కేస్ నాకు మొత్తం అందరు కస్టమర్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా వితౌట్ డూప్లికేట్స్, సో అప్పుడు ఏం చేయాలి? సో ఐ నీడ్ టు యూస్ యూనియన్. ఇన్ కేస్ నేను విత్ డూప్లికేట్స్ ప్రింట్ చేయాలనుకుంటే యూనియన్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్సెక్ట్ అనేది దేనికంటే రెండింటి మధ్య ఉన్న కామన్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఇంటర్సెక్ట్ అనేది వాడతాం. రెండింటి మధ్య కామన్ ఉండేది ఎవరైతే ఇండియాలో ఉండి యూఎస్లో ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ప్రింట్ చేయడానికి ఇంటర్సెక్ట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ మైనస్ అనేది దేనికి వాడతాం? ఒక కంట్రీలో ఉన్న డేటాలోంచి ఇంకో కంట్రీ మైనస్ చేస్తే విల్ గెట్ ద అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో దేర్ ఆర్ 100 రికార్డ్స్, 1 to 100 ఒక టేబుల్ ఉన్నాయి, 1 to 80 ఒక టేబుల్ ఉన్నాయి. సో ఇఫ్ నేను A - B పెడితే ఏమైంది? 80 to 100 ప్రింట్ అవుతుంది. సో అలాంటి ఏదైతే అవుట్పుట్ ఉంటుంది కదా, రిజల్ట్ సెట్, అవుట్పుట్ రిజల్ట్ సెట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ సెట్ మీద మ్యానిపులేట్ చేయడానికి వి యూజ్ దీస్ థింగ్స్ అనమాట. యూనియన్ ఆర్ ఇంటర్సెక్ట్ మైనస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది అచీవ్ చేయడానికి ఏం చేసాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ అవుటర్ జాయింట్ ఉంది, లెఫ్ట్ అవుటర్ జాయింట్లో ఏమైంది? ఇంటర్సెక్ట్ అయిన వాల్యూస్ ప్రింట్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఏవైతే మ్యాచ్ అవ్వలేదో అవి నల్లుతో ప్రింట్ అవుతాయి. రైట్ సైడ్ ఏమైంది? సేమ్ ఇంతే కదా, రిజల్ట్ సెట్ మొత్తం ప్రింట్ అయింది, మ్యాచ్ అవని నల్తో ప్రింట్ అయింది. ఈ రెండింటిని నేను యూనియన్ చేస్తే ఏమైంది? ఫుల్ అవుటర్ జాయింట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్ వస్తే, మ్యాచ్ అవన్ కాలమ్స్ నల్తో వస్తే, రైట్ సైడ్ ఉన్నవి అన్నీ వస్తే, అండ్ మ్యాచ్ అవని నల్తో వస్తాయి. ఎప్పుడైతే యూనియన్ వాడాను అనుకో, డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి మ్యాచ్ అయిన కాలమ్స్, మ్యాచ్ అవన్ కాలమ్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ కండిషన్ ఇప్పుడు రాసి చూపిస్తారు. ఓకేనా? సో ఇందాక మనం లెఫ్ట్ జాయింట్ యూజ్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. సో లెఫ్ట్ జాయింట్ యూజ్ చేసినప్పుడు ఓకే 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 product left joint sales as order by a product descending. లెఫ్ట్ జాయింట్ కదా కరెక్ట్, నల్లు ఎందుకు రావట్లా? ఎవరైనా చెప్పండి, నల్లు ఎందుకు రావట్లా? Select product ID, product name, stock, quantity sold from products as a left joint sale as B, where product ID is order by product ID descending. ఓకే 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 డేటాబేస్ మారిందిగా. అర్థమైందా? నా కస్టమర్ టేబుల్ నేను డేటాబేస్ మార్చి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఆ టేబుల్లో 11 to 1 రికార్డ్స్ లేవు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే వచ్చినాయి. అండ్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి డిసెండింగ్. ఓకే నల్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే అండ్ సేమ్ ఇది నేను రైట్ జాయిన్ చేసా, ఏమైంది? వాల్యూస్ ప్రింట్. ఓకే నేను ఇప్పుడు రిజల్ట్ సెట్ అయితే సేమ్ ఉంది కదా. ఎప్పుడైతే యూనియన్ అనేది అప్లై చేస్తున్నారు అనుకోండి, సో ఏదైతే ఫస్ట్ క్వైరీ ఉంటుంది కదా, క్వైరీలో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో సెకండ్ క్వైరీలో కూడా అదే కాలమ్స్ ఉండాలి. ఇన్ కేస్ కాలమ్స్ కనుక మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, కాలమ్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. ఓకేనా, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ యూనియన్ ఆల్ అనేది మళ్ళీ చెప్తున్నాను, యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ అనేవి రిజల్ట్ సెట్ మీద అప్లై చేస్తాం, నాట్ ఆన్ ద టేబుల్స్. రిజల్ట్ సెట్ ఏవైతే ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తాం దాంట్లో ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ సెట్ మీద ఇవి అప్లై చేస్తాం అనమాట.
సో ఇక్కడ ఏంటి రెండు రిజల్ట్ సెట్స్ తీసుకున్నాం. సో ఇది క్వైరీ ఏ, ఇది క్వైరీ బి. ఈ రిజల్ట్ సెట్స్ మధ్య నేను యూనియన్ అప్లై చేశాను అనుకోండి, ఐ కెన్ అచీవ్ బ్రో చెప్పాలి నువ్వే. ఓకేనా? సో ఎప్పుడైతే యూనియన్ అప్లై చేస్తానో రెండు టేబుల్స్ లో ఉన్న డూప్లికేట్స్ రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మ్యాచ్ ఆన్ కాలమ్స్కి ఏం ప్రింట్ అవుతాయి? నల్ ప్రింట్ అవుతాయి. క్లియరా? నో డౌట్స్ రైట్? యూనియన్ ఎందుకు వాడతాం అర్థమైంది కదా? సో యూనియన్ యూజ్ చేసి వీ కెన్ అచీవ్ ఫుల్ అవుటర్ జాయింట్ అనమాట. ఇన్ కేస్ నేను ఇక్కడ యూనియన్ ఆన్ అని పెడితే ఏమవుతాయి? రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది డూప్లికేట్ అన్ని రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది. టేబుల్ ఫస్ట్ క్వైరీలో ఉన్న అన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయి, సెకండ్ క్వైరీలో ఉన్న అన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో డూప్లికేట్స్ వస్తాయి. డూప్లికేట్ రాకూడదంటే ఏం చేయాలి? యూనియన్ అనమాట. సో యూనియన్ ఏం చేసింది అంటే రెండింటి మధ్య ఉన్న కామన్ రికార్డ్స్ ప్రింట్ చేసి నాన్ కామన్ రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది, డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది అనమాట. సో సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే యూనియన్ వాళ్ళకి యూనియన్ అనేది యూనిక్ వాల్యూస్ ప్రింట్ చేస్తుంది, యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్ రికార్డ్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం యూనియన్ అనేది దేనికి వాడతాం? రెండు రిజల్ట్ సెట్స్ మధ్యన ఉన్న రిజల్ట్ని ప్రింట్ చేయడానికి. టూ రిజల్ట్ సెట్స్ తీసుకుని రెండింటిని యూనియన్ చేసి డేటా అనేది ప్రింట్ చేస్తాం. ఓకే? సో ఎప్పుడైతే మీరు రెండు సెలెక్ట్ క్వైరీస్ తీసుకుంటున్నారో రెండింటి మధ్యలో సేమ్ కాలమ్ నేమ్స్ ఉండాలి. ఇఫ్ మీరు ఇచ్చిన ఫస్ట్ క్వైరీలో ఉన్న కాలమ్స్ సెకండ్ క్వైరీలో ఉన్న కాలమ్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. క్లియర్? ఎవరికైతే యూనియన్ ఇంటర్సెక్ట్ అర్థం కాలేదో ఒక్కసారి అడగండి. రియల్ టైంలో ఎలాంటి సినారియో మీద ఇది అప్లై చేస్తాం సార్? రియల్ టైంలో వచ్చేటప్పటికి మీకు ఇందా చెప్పా కదా, కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఒక టేబుల్లోకి డైరెక్ట్గా రావు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి వస్తాయి. ఓకే? సో ఈరోజు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ఒక కస్టమర్ నుంచి, సో మల్టిపుల్ టేబుల్స్లోకి కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే? ఇన్ కేస్ ఏదన్నా కస్టమర్ డీటెయిల్స్ మిస్ అయింది తెలియాలి, లేదా ఒక టేబుల్ మధ్యలో కస్టమర్ డీటెయిల్స్ ఫర్ అజ్యూమ్ దేర్ ఆర్ 4 కస్టమర్ టేబుల్స్. సో కస్టమర్ టేబుల్ ఏంటది? కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ఒక కస్టమర్ టేబుల్ అడ్రస్ ఉంటాయి. ఓకే? ఈ 4 వస్తేనే మెయిన్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలని రాద్దాం అనుకున్నాం. 4 డేటా వచ్చి దీంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలని రాద్దాం అనుకున్నాం. ఇన్ కేస్ ఈ ఏదైనా ఒక 2 టేబుల్స్లో కస్టమర్ డీటెయిల్స్ మిస్ అయినాయి. సో ఎలా తెలిసింది? సో ఇది సో ఫస్ట్ ఏంటి? సో దానికి మనం ఇవి వాడతాం, ఏవి? యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్. 2 టేబుల్స్లో ఏదైతే మిస్ అయిన వాల్యూ తెలియాలంటే ఏవి యూజ్ చేస్తాం? మిస్ అయిన వాల్యూ తెలియాలంటే నేను ఏ నుంచి బి మైనస్ చేస్తే ఏమైంది? మిస్ అయిందే కదా వచ్చేది, అంతే కదా? సో ఏలో 1 to 10 ఉన్నాయి, దీంట్లో 8 ఉన్నాయి. సో రాని 2 వాల్యూస్ ఏమేమి ఉంటాయి? 9, 10 ఉంటాయి. ఒక టేబుల్లో 1 to 10 ఉన్నాయి, ఒక టేబుల్లో 1 to 8 ఉన్నాయి. సో నాకు మిస్ అయిన 2 వాల్యూస్ ఏంటి? 9, 10 కదా. సో ఎలా తెలిసింది? మైనస్ చేస్తున్నాయి కదా. సో ఇక్కడ ఏం చేసాం? ఫ్రమ్ టేబుల్ ఏ అన్నాం. టేబుల్ ఏలో ఉన్నాయి 1 to 10 ఉన్నాయి, టేబుల్ బిలో ఉన్నాయి 1 to 8 ఉన్నాయి. సో నాకు మిస్ అయిన వాల్యూస్ తెలియాలంటే ఏ మైనస్ బి, అంతే కదా. సో సేమ్ ఎలాగే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ ఏ మైనస్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ బి అంటాం. సో దెన్ మిస్ అయిన వాల్యూస్ వస్తాయి. ఇన్ కేస్ ఇంకొక సినారియో చెప్తా. సో నాకు ఒక టేబుల్ మీద ప్రైమరీ కీ ఉంది, ఒక టేబుల్లోకి డేటా వచ్చింది, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి డేటా లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. చేసినప్పుడు ఈ టేబుల్లో కంపల్సరీ టేబుల్ ఏలో ఉన్న వాల్యూస్ ఉండకూడదు, ప్రైమరీకి వాల్యుయేషన్ వస్తుంది కదా. సో దీంట్లో 1 to 5 ఉన్నాయి, ఈ టేబుల్లో 5 to 10 ఉన్నాయి. ఇన్ కేస్ నేను ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసేటప్పుడు ఏమైంది? 5 దగ్గర ప్రైమరీకి వాల్యుయేషన్ వస్తుంది, అంతే కదా. సో ఏవైతే టేబుల్ ఏ టేబుల్ బి మధ్యలో కామన్గా ఉన్న వాల్యూస్ నేను చూడాలనుకుంటున్నాను. సో దెన్ వాట్ ఐ నీడ్ టు యూస్ ఇంటర్సెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏ ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ బి. సో ఈ ప్రైమరీకి వాల్యుయేషన్ని గెట్ చేయడానికి, అదే రిమూవ్ చేయడానికి, ఏదైతే కామన్గా ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేయడానికి ఐ యూస్ ఇంటర్సెక్ట్ అనమాట. క్లియరా? సో యూనియన్ ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. యూనియన్ ఎందుకు వాడతాం? డూప్లికేట్స్ రిమూవ్ చేసి ప్రింట్ చేయడానికి. సో అవుటర్ జాయింట్ ని గెట్ చేయడానికి వి ఆల్రెడీ యూజ్ యూనియన్ అనమాట. రియల్ టైంలో ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ ని మైనస్ చేసాం, మల్టిపుల్ కస్టమర్ ఐడీస్ ఉన్నాయి, నాకు మిస్ అయిన కస్టమర్ ఐడీస్ అన్ని వచ్చినాయి, మల్టిపుల్ క్వైరీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇవి వచ్చినాయి మిస్ అయిన కస్టమర్స్. డూప్లికేట్స్ ఉన్నాయి, రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? మల్టిపుల్ క్వైరీస్ నుంచి
సో క్వైరీస్ రాద్దాం. సో నేను టైం అయిపోయిందా, ఎంత అయింది? సో టైం దాటిపోయింది, బట్ రేపు కంటిన్యూ చేద్దాం. సో ఇవి ఒకసారి రేపు డిస్కస్ చేద్దాం ఇంకొంచెం డీప్గా వెళ్ళి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఈ 2 టాపిక్స్ చెప్పి ఈరోజు క్లోజ్ చేస్తా. ఓకే, రియల్ టైంలో మీకు ఆల్రెడీ చెప్పా ట్రంకేట్ కానీ డిలీట్ చేయకూడదని చెప్పా. ఓకే, సో ట్రంకేట్ డిలీట్ చేసేటప్పుడు యూ నీడ్ టు టేక్ ద బ్యాకప్. సో బ్యాకప్ ఎలా తీయాలనేది ఇప్పుడు చూపిస్తా. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ 2 పాయింట్స్ రేపు మళ్ళీ జాయింట్స్కి ఎందుకు యూజ్ చేసి చూపిస్తా. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక టేబుల్ ట్రంకేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ట్రంకేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, ట్రంకేట్ కానీ డిలీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఐ నీడ్ టు టేక్ ద బ్యాకప్. సో బ్యాకప్ సేమ్ ఇలాంటి టేబుల్నే రెప్లికా చేసి ఈ టేబుల్ ట్రంకేట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నేను బిఫోర్ ట్రంకేట్ నేను ఏం చేస్తున్నా అంటే టేబుల్ బ్యాకప్ తీసిన. సో ఫస్ట్ ఏం చేస్తా, సేమ్ ఇలాంటి టేబుల్ని ఇంకోటి క్రియేట్ చేయాలి. సో సింటాక్స్ ఏంటి, క్రియేట్ టేబుల్. సపోజ్ ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది, ప్రొడక్ట్స్ బ్యాకప్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ఇది ఒక క్వైరీ అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే బ్యాకప్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం, సో ప్రొడక్ట్స్ అనే టేబుల్లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ దాన్ని క్లోన్ చేయమని అడుగుతున్నాం. క్లియరా ఇది? నో డౌట్స్ రైట్? ఇంకొకటి, ఇన్ కేస్ నా ప్రొడక్ట్ అనే టేబుల్ అన్ని కాలమ్స్ వద్దు, ఫ్యూ కాలమ్స్ కావాలి అనుకున్నాను అనుకోండి, క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్ బీకేబీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఉంది కదా, ఇక్కడ మీరు కావాల్సిన కాలమ్స్ పెడితే సో ఆ కాలమ్స్ వరకే టేబుల్ క్రియేట్ అయింది, బ్యాకప్ టేబుల్ అనేది. క్లియరా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో ఒక టేబుల్ ట్రంకేట్ చేసే ముందు దాన్ని బ్యాకప్ చేసి తర్వాత ప్రొడక్ట్స్ అనే టేబుల్ని ట్రంకేట్ చేస్తారు. ఇన్ కేస్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో ఆల్రెడీ బీకేబీ టేబుల్ అనేది క్రియేట్ అయి ఉంది. ఓకే, సో నేను డిలీట్ చేయాల్సిన రికార్డ్స్ని వేర్ కండిషన్లో పెడతాను అనమాట. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ బీకేబీ. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 1. సో ఏదైతే రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇలా డైరెక్ట్గా డిఫైన్ చేసి ఈ ప్రొడక్ట్ బీకేబీలోకి ఈ ఐడి 1 ఉన్న రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం, చేసి అప్పుడు డిలీట్ చేస్తాం అనమాట. క్లియరా? ఒకేసారి అన్ని పెట్టేయాలి. ఐడి ఇన్వాడి పెట్టడమే. ఇన్ కేస్ ఐడి డిఫైన్ చేయకపోతే మొత్తం అన్ని వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇన్ కేసు రేంజ్ ఏ ఆపరేటర్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా, రియల్ టైంలో ఇవి మనం చేసేవన్నమాట. ఏదైనా క్లయింట్ ఏదైనా డేటా డిలీట్ చేయమంటే బ్యాకప్ టేబుల్స్ క్రియేట్ చేసి దెన్ ఓన్లీ యూ కెన్ డిలీట్ అనమాట. ఓకే, రియల్ టైంలో ట్రంకేట్ డిలీట్ అనేది వాడకూడదు, ఎందుకంటే హిస్టారికల్ డేటా కదా, ఇప్పుడు అంటుకోకూడదు. సో ఇన్ కేస్ కస్టమర్ చేయమన్నా సరే దాన్ని ఎక్కడైనా ఒక చోట బ్యాకప్ తీసే చేయాలి. సో ఆ బ్యాకప్ తీయడానికి క్వైరీస్ ఇవ్వనమాట. ఓకేనా, సో ఇవి ఎందుకు చెప్పా అంటే ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు ప్రొడక్ట్ బీకేబీ అని ఉంది, బై మిస్టేక్ డేటా డిలీట్ చేశారు. ఓకే, ఈ ప్రొడక్ట్ అనే టేబుల్లోకి మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఏమైంది, ప్రొడక్ట్ ఐడి మీద ఆల్రెడీ ప్రైమరీ కీ ఉంది, ఎలా చేసిద్దా? చేయదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, ఇంటర్సెక్ట్ వాడి రెండింటిలో ఉన్న కామన్ వాల్యూస్ డిలీట్ చేసి ఏవైతే యూనిక్ రికార్డ్స్ ఉంటాయో అవే ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో ఇవి రేపు ప్రాక్టీస్ చేద్దాం. యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ రేపు ప్రాక్టీస్ చేసి విల్ ఎండ్ అప్ ద జాయింట్ టాపిక్స్ అనమాట. జాయింట్స్ అయితే అర్థమైందిగా, ఇన్నర్ జాయింట్, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్, ఫుల్ అవుటర్ జాయింట్, క్రాస్ జాయింట్, సెల్ఫ్ జాయింట్. ఇవి కాకుండా ఇంకా చాలా జాయింట్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. రియల్ టైంలో వచ్చేసరికి ఇన్నర్, లెఫ్ట్, రైట్ వాడతాం. ఓకే, అండ్ జాయింట్స్లో ఇంకొక వే ఉంది రాయడానికి. రియల్ టైంలో ఎలా రాస్తాం ఇన్నర్ జాయింట్ ఇంకొక వేలో రాయొచ్చు, అది రేపు చూపిస్తాను. ఓకేనా, హ్యాండ్ మీద కూడా రెండు టైప్స్ చెప్తాను. మిగిలిపోయినాయి అండి. రేపు ఫ్రైడే కదా, రేపు సాటర్డే డిస్కస్ చేద్దాం. నాకు ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేయండి రేపు. ఏవైతే మిస్ అయినాయో లిస్ట్ పెట్టేస్తే నేను సాటర్డే క్లాస్ ఉండదు. ఇవే ఏవైతే అడ్వాన్స్ ఉన్నాయో మిస్ అయినాయి అవి డిస్కస్ చేద్దాం. లైక్ రెగెక్స్ ఒకటి మిస్ అయింది అనుకుంటా, రెగెక్స్ ఒకటి, లిమిట్ ఒకటి ఉంది. సో ఇలాంటివన్నీ మనం సాటర్డే డిస్కస్ చేద్దాం. సాటర్డే క్లాస్ ఉండదు, ఏదైతే మిస్ అయినాయో అవి క్లియర్ చేసుకుందాం. ఓకే, వాళ్ళ జాయింట్స్ మీద అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇవాళ మిగిలిపోయింది వచ్చేసరికి ఇన్నర్ జాయింట్ ఇంకో వేలో రాస్తాం. రియల్ టైంలో ఎలా రాస్తానో ఒకసారి చూపిస్తాను రేపు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే 2 టేబుల్స్ వాడా. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. మల్టిపుల్ టేబుల్స్ మీద కూడా జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 వాడా, 3 టేబుల్స్ కూడా వాడచ్చు. సో ఎలా వాడచ్చు అంటే లెఫ్ట్ జాయింట్ సేల్ ఆన్ వాడాం కదా, ఆన్ వరకు ఉంది కదా, దీని తర్వాత మళ్ళీ ఇంకొక లెఫ్ట్ జాయింట్ ఇక్కడ కస్టమర్ అనే టేబుల్ పెడతాం.
ఓకే, ప్రొడక్ట్ టేబుల్ పెడతాం. లెఫ్ట్ జాయిన్ కస్టమర్, ఈ వీటి మీద ఏదైతే ఈ టేబుల్ ఉందో దీని మీద సేల్ అనే టేబుల్ మీద లెఫ్ట్ జాయిన్ అయ్యి మళ్ళీ కస్టమర్ ఐడి, సేల్స్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి, కస్టమర్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడిని మ్యాచ్ చేస్తాం. సో ఇలా మల్టిపుల్ టేబుల్స్ రాయొచ్చు. సో అది రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఇవాళ ప్రాక్టీస్ చేయండి. ఇన్నర్, లెఫ్ట్, రైట్, ఫుల్ అవుటర్ జాయింట్ 4 ప్రాక్టీస్ చేయండి. ఓకే, రేపు మళ్ళీ యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అండ్ రేపు జాయింట్స్ లో ఒక 4 or 5 టేబుల్స్ యూస్ చేసి అలా ప్రింట్ చేయాలనేది చూద్దాం డేటా అనేది. సో ఇక్కడ నేను ఒక 2 tables కి రాసి ఉంచే టేబుల్స్, నేను రేపు ఇంకొక కొత్త టేబుల్స్ క్రియేట్ చేసి వీళ్ళు ప్రాక్టీస్ అనమాట. ఓకే, అండ్ సాటర్డే మిస్ అయిన టాపిక్స్ ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం. Done. చెప్పిన తర్వాత అంతిమ 2 మధ్య ఉంటాయి కదా సార్. అవునండి. ఎక్కువ అయినట్టు కాకుండా లెఫ్ట్ అవుట్ జాయిన్ చేసినప్పుడు ఓన్లీ లెఫ్ట్ రావాలి, మధ్య అయినట్టు మాత్రం రాకుండా ఉండాలి. అది చెప్పాలి. రాకుండా ఉండడానికి మనం చెప్పే కదండి ఇందాక, నల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వైరీ తీసుకుందాం, లెఫ్ట్ జాయిన్ తీసుకున్నాం. అరే ఓకే 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 ఓకే, ఇలా ఉంది. సో దీంట్లో ఇక్కడ నాకు నల్స్ ఉన్నాయి. ఓకే, నాకు ఓన్లీ నల్ ఉన్నవి కావాలంటే ఇప్పుడు మీరు చెప్పండి. మామూలుగా నల్ ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతాం? వేర్ కండిషన్ ఏం వాడతాం? వేర్ క్వాంటిటీ సోల్డ్, చెప్పండి. వేర్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు వాడడం, ఈజ్ నల్ వాడదాం. ఓకే, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈజ్ నల్ అని పెడితే ఏమైంది? వేర్ క్వాంటిటీ సోల్డ్ ఈజ్ నల్ అని పెడితే ఏమైంది? ఓన్లీ నల్ ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో మీరు డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్లో ఏముంది? సో ఏవైతే మ్యాచ్ అవని వద్దు, లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్స్ తో మ్యాచ్ అయిన కాలమ్స్ నాకు వద్దు అనుకున్నాం అనుకోండి. సో మ్యాచ్ అవని ఏమంటే నల్, ఏదైతే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ లేవో అవన్నీ నల్తో ప్రింట్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈజ్ నల్ అని ఇస్తాం మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది అచీవ్ అవుతాం. సో డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది ఇక్కడ. సో ఇన్నర్ జాయింట్ అంటే రెండింటి మధ్య ఉన్న కామన్ వాల్యూస్, లెఫ్ట్ జాయింట్ అంటే లెఫ్ట్ టేబుల్స్ లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తాం, మ్యాచ్ అయినవన్నీ మ్యాచ్ అయిన వాల్యూస్ తో ప్రింట్ చేస్తాం, మ్యాచ్ అవని నల్తో ప్రింట్ చేస్తాం. ఈ కండిషన్కి వచ్చేటప్పుడు చూడండి, లెఫ్ట్ టేబుల్లో మ్యాచ్ అవని ఒకటే ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మ్యాచ్ అవని ఏంటి? నల్తో ప్రింట్ చేస్తాం కాబట్టి ఈజ్ నల్ అని పెడితే వీ కెన్ అచీవ్ ఇట్. ఫుల్ అవుటర్ జాయింట్ అనేది MySQL సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఏం యూజ్ చేసాం? యూనియన్ అనేది ఆపరేటర్ యూజ్ చేసాం. సో యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ ఏంటంటే రిజల్ట్ సెట్స్ బేస్ మీద కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఇప్పుడు దాకా మనం చేసినవి ఏంటంటే టేబుల్ మీద అప్లై అవుతాయి. యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ ఇవి ఏంటంటే అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ మీద ఇంపాక్ట్, అవుట్పుట్ మీద ఇది అవుతాయి, క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో మనం ఒకసారి రేపు ఇంకొంచెం అడ్వాన్స్గా ప్రాక్టీస్ చేసి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెఫ్ట్ అవుటర్, రైట్, ఇన్నర్, లెఫ్ట్, రైట్, ఫుల్ అవుటర్ జాయింట్, ఈ 4 ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? పీపీటీ ఆల్రెడీ ఉంది. సో దీంట్లో సింటాక్స్ కూడా రాసున్నాయి, యూ కెన్ ట్రై. సో బ్యాకప్ తీయడం ఒకటి, డేటాని బ్యాకప్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం కూడా ఒక ప్రాక్టీస్ అండి. ఎందుకంటే ఎక్కువ ఏ వాడతారు రియల్ టైంలో. ఓకేనా? ఒక్కసారి పీపీటీ చూడండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తాను రేపు చెప్పే మల్టిపుల్ టేబుల్ కాన్సెప్ట్ అర్థమైంది. క్లియరా? సో రేపు ఒక 4 tables నేను క్రియేట్ చేసి 4 tables మీద జాయింట్స్ అనేవి అప్లై చేస్తాను. డన్. థ్యాంక్స్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే సండే క్లాస్లో మీట్ అవుదాం. బాయ్ ఆల్. Thank you, sir.